హలో చెప్పండి శివ. సార్, నా పేరు శివ సార్. నేను గుంటూరులో ఉంటాను. ఓకే. సో నేను టుడే మాత్రమే జాయిన్ అయ్యాను సార్. నేను ఇవాళ జాయిన్ అయ్యారా? ఓకే, వెల్కమ్ అండి. అది వెల్కమ్ టు జోమ్ టాక్స్. నైస్. యోగా ఏం చేస్తుంటారు మీరు? యోగా పరంగా నేను చేస్తాను శివ, సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను యోగా క్లాసెస్ తీసుకుంటా ఉంటాను సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది, యాక్చువల్ వాయిస్ బ్రేక్ అవుతుంది. శివ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి మాట. రామానందన్ ఆయన పేరు ఏదో ఉంది. రామ్నాథ్. రామ్నాథ్ గారు ఎవరంటే మీది వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుందండి శివ, కొద్దిగా ప్లేస్ మారండి. కొద్దిగా ప్లేస్ మారి అలాగే సార్, అలాగే. మీది వాయిస్ బ్రేక్ బాగా బ్రేక్ అవుతుంది. రామ్నాథ్ అండ్ సిహెచ్ విజయలక్ష్మి, వీళ్ళు ముగ్గురు అని పరిచయం చేసుకుంటే మన క్లాస్లోకి వెళ్దాం. సుజాత, మీరేంటి? విజయనగరం ఇప్పుడే మాట్లాడుకున్నాం. విజయనగరంలో నాగుల చవితి బీభత్సంగా చేస్తే నేను ఆవిడ ఎగ్జామ్ కూడా మానేసి నాగుల చవితి పండుగలో మునిగిపోయిందని చెప్తున్నాను ఇప్పుడే. అవును సార్, వాట్సాప్ లో పెట్టారు. ఏంటో అక్కడ చాలా బీభత్సమైనటువంటి పండుగ జరిగినట్టు అనిపించింది. అయినా కూడా అటెండ్ అయ్యారు కదా. సుజాత చెప్పండి. చాలా బాగా చేస్తారు సార్. ఎస్పెషల్లీ నాగుల చవితిని ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. అవును, అదే చెప్పి వైజాగ్, అదే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాగుల చవితి నేను చూసాను. ఎందుకంటే ఆవేళ పబ్లిక్ హాలిడే అండ్ లేబర్ హాలిడే కూడా. అది ఎవరు ఏ పని చేయరు అసలు. మీరు ఆశ్చర్యపోతారు అనమాట. నేను ఒకసారి వైజాగ్ లో ఉన్నప్పుడు, 2 years వైజాగ్ లో ఉన్నా, అప్పుడు అసలు నాగుల చవితి రోజున అసలు రోడ్డు అసలు మనకి ఇక్కడ హైదరాబాద్ లో సంక్రాంతికి ఉంటాయి చూసారు రోడ్డు, అంతకంటే ఇంకా ఎక్కువ నిర్మానుష్యంగా ఉంటాయి. అసలు ఒక్క షాప్ తీరు ఒక్కటి ఏం ఉండదు అసలు. చాలా బాగా చేస్తారు నాగుల చవితి, ఎస్పెషల్ నాగుల చవితి. దీపావళికి ఏంటంటే, దీపావళికి నాగుల చవితికి సంబంధం ఉందా? ఇందాక దీపావళి గురించి కూడా మాట్లాడుతుంది, మీకేం లేదా సుజాత? దీపావళికి అంత ఎక్కువగా ఏం లేదు సార్, నార్మల్ గానే దీపావళి రొటీన్. రొటీన్. నాగుల చవితి మటుకి ఎక్కువ అంతే. మీకు నాగుల చవితి ఎక్కువ ఎందుకు? ఐ డోంట్ నో, బట్ ఎనీ హిస్టరీ ఏమైనా ఉందంటారా? అంటే ఆ ఏరియాలో నాగుల చవితి ఎందుకు ఎక్కువ చేస్తారు? ఆ ఏరియాలో అంటే వరి పండు సీజన్ కదా సార్. అవును. ఆ వరి దుబ్బుని తీసుకొచ్చి గౌరీదేవి అని 40 రోజులు ముందుగానే తీసుకొచ్చి, దీపావళికి ముందే తీసుకొచ్చి 41 రోజులు అవ్వాలి సార్ నాగుల చవితి వరకు. మీరు గౌరీదేవికి పెట్టారా లింక్? ఓకే. అలాగా ఆ వరి దుబ్బుని పూజ చేసి నాగుల చవితి రోజు ఊరంతా ఊరేగించి, అది అప్పుడు నూర్పులు అవి పోత కోయడానికి గట్ట సిద్ధమవుతారు సార్. ఓహో, ఇది ఇంకో మళ్ళీ ఇది మళ్ళీ వన్స్ అగైన్ వన్ మోర్ న్యూ స్టోరీ. ఇవాళ అసలు దీపావళి గురించి ఎంత ఉందన్న విషయం నాకు ఇవాళ తెలుస్తుంది. అండ్ శ్రీ సార్, వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? యా, చెప్పండి శివ. నమస్తే సార్, నేను కొత్తగా వచ్చాను, ఈరోజు జాయిన్ అయ్యాను నేను. సో నేను గుంటూరులో ఉంటాను, యోగా ప్రొఫెషన్ లో ఉన్నాను సార్. ఓ ఎక్సలెంట్. అదే, సో యోగా క్లాసెస్ వీటి పరంగా. ఓకే. సో అదే గ్రూప్ లో ఎవరో యాడ్ చేశారా? బహుశా నేను జాయిన్ అయ్యి నాకు కూడా తెలియదు. అది మీ గ్రూప్ లో ఉన్నారు కదా సార్. ఓకే, అది యాడ్ చేయడం వల్ల సో ఇలా ఇవాళ వచ్చిందా? ఓకే, వెరీ వెల్కమ్ అండి. సో ఎవ్రీ సండే 11 to 1 o'clock 2 hours మనం ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాడు, ఒక టాపిక్ గురించి మాట్లాడతాం. బట్ బిఫోర్ దట్ ఏంటంటే కాసేపు ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుని అసలు ప్రపంచ సమస్యల గురించి మాట్లాడుకోం, కానీ జస్ట్ లైక్ ఇలాగా ట్రెడిషన్స్ అని ఉంటాయి, కాసేపు డిస్కస్. వెల్కమ్. వెల్కమ్. గుడ్. ఇంకెవరు ఉన్నారా కొత్తగా మాట్లాడవలసిన వాళ్ళు ఇవాళ? రామ్నాథ్, కె రామ్నాథ్ అండ్ విజయలక్ష్మి. వాళ్ళు మాట్లాడలేదు. ఇంకేమన్నా చెప్పండి, నెక్స్ట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. దీంట్లో బలవంతమే లేదు, మీరు మాట్లాడదాం అనుకుంటేనే మాత్రమే మాట్లాడండి. బలవంతంగా మీరు మాట్లాడాలని నేను చెప్పను. బట్ ఏంటంటే అదొక సంప్రదాయం కదా, పరిచయం చేసుకోవడం అనేది కొత్తగా. యా, ఎనీ డౌట్స్ ఉన్నాయండి వాళ్ళకి ఏమన్నా?
సార్ సార్ సుబ్రహ్మణ్యం సార్, ఇప్పుడు మోహన్ గారు చెప్పారు గోవుది ఆపేసి మేక ఏదో చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ మీద చాలా వస్తున్నాయి సార్. అది మీరేమని చెప్పారు ఇంతకుముందు? అంటే ఆవు పంచకం కూడా తాగొచ్చు అంటారు ఆయుర్వేదం అంటే చెప్తున్నారు కదా. దాని మీద మీరు ఇంతకుముందు ఏమని చెప్పారు సార్? ఇంతకుముందు చెప్పలేదు. ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు చెప్పను కూడా, చెప్పలేదండి? చెప్పను కూడా. ఓకే. ఎందుకు చెప్పను కూడా ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు చెప్పండి. మీరు తెలుసు, నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పను అన్నానంటే అర్థం ఏంటంటే అప్పటి మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకే 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 సార్, ఓకే అంతే సార్. యా, గుడ్. శ్రీనివాసన్ సార్. శ్రీనివాస్ చెప్పండి. కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో మేము అదే 4 సోమవారంలో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళంతా ఏదో ఒక వారం చేస్తారు. అయితే ఒక్క నిమిషం శ్రీనివాస్, మీరు ఇప్పుడు నాకు తెలిసి ఇబ్రహీంపట్నం విజయవాడ పక్కన, నేను చెప్పేది మీ పూర్వీకులు కూడా ఎక్కడైనా? అవునండి. అది అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఇప్పుడు కొంతమంది ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిన ఉన్నారు. పూర్వీకుల నుంచి కృష్ణా జిల్లానండి. ఓకే. మాకు అంటే ఇప్పుడు ఈ కేదార వ్రతం 2 రకాలుగా ఉంటది. ఇప్పుడు ఇందాక శరణ్య చెప్పింది అది 21 రకం పెట్టుకోవటం. వేరే వాళ్ళు వాళ్ళకి వీలైనవి శరణ్య చెప్పిన వాటిలో అయితే ప్రతి వంటకం 21 పదార్థాలు పెట్టాలి, అన్ని 21 చేయాలి. మేం చేసేది రాసినోము, సంఖ్యనోము కాదు. ఇలా 21 కాదు, 22 అట్లా కాదు, 21 వాళ్ళు చేసేది. రాసి అంటే ఇట్లా 2 విధాలుగా ఉంటది. ఇట్లా కేదారేశ్వర వ్రతం 2 విధాలుగా ఉంటది. ఇక్కడ మనకి ఏ సోమవారం అది వాళ్ళ కులాచారం బట్టి. ఇప్పుడు మాకైతే మేము పౌర్ణమికి ముందు సోమవారం వస్తాం. రెండో సోమవారం అని కానీ పౌర్ణమి ముందు సోమవారం కానీ వస్తాం. అమ్మగారు చిత్తగొట్టేవారు, మేము వెళ్ళి అక్కడ ఏంటి రావి కాదు మర్రి ఓడలు అవి పట్టుకొచ్చేవాడు. ఇదేనా? అవునండి, అవును. మర్రి ఓడలు అవును తీసుకురావాలి. మర్రి ఓడలు అవి పట్టుకొచ్చేవాళ్ళం. జాజాలు అంటారు. గోదావరి జిల్లాలో జాజాలు పేరు విన్నారా? జాజాలు. బాండ్రెడ్డి గారు నన్ను కాపాడాలి మీరు. ఇప్పుడు జాజాలు అంటాం కదా, అంటే ఏంటయ్యి? ఇప్పుడు విన్నారు ఈ పేరు? బాండ్రెడ్డి గారు మాట్లాడలేదంటే కాకినాడ అయితే తెలంగాణలో కూడా ఇవి మనకి అమ్మరు గాని ఈ మర్రి ఓడలు తెలంగాణలో అమ్ముతారట. అవి కరెక్ట్. మర్రి ఓడలు జాజాలని పేరు గుర్తొచ్చింది నాకు. అంటే ఏంటండి ఇది? చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు. ఏంటయ్యి? అదే సార్, అట్ల తద్దికి చేస్తాం సార్. అది ఏంటది? 7 days ముందు నవధాన్యాలన్నీ కూడా కరెక్ట్ మొలక చేసి చిన్న చిన్న బుట్టల్లో వేసి దాన్ని గౌరీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దిస్ ఐ నో. చిన్న మా అమ్మగారు చేసేవాళ్ళు. ఇలా బుట్టలు అవి ఉండేవి. ఇందాక అమ్మాయి పెట్టి చెప్పిన సరని చెప్పిన బుట్ట కూడా అయితేనేమో. బట్ దిస్ ఇస్ నవధాన్యాలు వేస్తాం. రైట్, కరెక్ట్. ధాన్యాలు సార్ అందరికి పంచుతారు సార్. అది ఉండాలి ఇచ్చినప్పుడు పంచుతారు సార్. మళ్ళీ అట్ల దద్ది అంటున్నారు. అట్ల దద్ది కొద్దిగా అలాగే దీపావళి, అట్ల దద్ది, నాగుల చవితి 3 ఎన్ని రోజుల గ్యాప్లో వస్తాయండి? అట్ల తద్ది అయిపోయింది సార్, ఆల్రెడీ 1 month ఉంది. కాదు, అట్ల తద్ది, దీపావళి, నాగుల చవితి ఈ 3టికైనా లింక్ ఉందేమో మనం చూసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ 3టికి లింక్ చేస్తున్నారు. మరి అంటే 3టికి ఏమైనా ఉందో మనం ఎత్తుకోవాలి. ముందు వస్తుంది సార్, తర్వాత దీపావళి, తర్వాత ఎంత ముందు అంటే 1 month ముందు సార్ దేవుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు నోవులు అన్నారు. నోవులు 4 రోజులు చెప్పారు, 4 సోమవారాలు అన్నారు. అంటే ఓ నెల మనకి టైం ఉంది కదా. సో మన దాన్ని ఏమంటారు, ఈ మన దీపావళి 3 రోజులు అంట మళ్ళీ. సో ఈ రకంగా ఏంటి, దానికి దీనికి ఏమైనా లింక్ చేస్తా? ఇంకా ఎంత గౌరవ దీపావళి నుంచి సరంగా అంది, దీపావళి నుంచి నాగుల చవితి వరకు కాలుస్తాం టాపాసులు అంది. అవునండి, ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా కొంతమంది కాలుస్తారు సార్. మా ఏరియాలో కూడా కాలుస్తారు. 6 రోజులు కాలుస్తాం కానీ అంటే దేర్ ఇస్ సంథింగ్. కాబట్టి మీరు అందరూ వెతకండి. నేను చెప్పింది అంటే మనం గమనించిన అట్ల దద్ది నుంచి
దీపావళి వరకు మధ్యలో ఏదో ఒకటి ఉంది, సమ్ నేచురల్ చేంజ్ ఏదో వస్తుంది. కొంతమంది ఏమో దీన్ని ధాన్యానికి పెట్టారు, కొంతమంది కొత్త అల్లుళ్ళకి పెట్టారు, కొంతమంది ఏమో పండగ పెండింగ్ పెట్టారు. అంటే దేని సంథింగ్, అంటే నాకు తెలిసి వర్షాలు తగ్గి కొద్దిగా తెరపిచ్చి ఈ గ్యాప్ లో అప్పటి వరకు చేయని పండగలు చేస్తున్నారా? మేబీ ఋతు సంధి వల్ల ఇది కూడా ఆలోచించాను. ఎందుకంటే మనం వాళ్ళు చేశారు కరెక్టేనండి. ఇప్పుడు ఇందాక అన్నాడు, మాకు ఇంత ముందు గొడ్డును కోస్తే అయినా కానీ మాకు దీపావళి అవ్వదు అన్నాడు. ఇప్పుడు గొడ్డు బదులు మ్యాక్ వచ్చారు. సో అలా దెర్ ఇస్ సమ్ ఏదో లింక్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిన తర్వాత ఈ పండుగలు వస్తున్నాయి. అంటే వర్షాకాలం తర్వాత, అంటే వర్షాకాలం అంతా ఎవరికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం కాబట్టి రోడ్లు అవి బాగుండవు కాబట్టి ఒక ఒకప్పుడు. ఇప్పుడు వర్షాకాలం తగ్గిపోయి కాస్త వచ్చిన తర్వాత తెరపిచ్చింది కాబట్టి వరి కంకులు అవి వచ్చినాయి కాబట్టి ఇదా మేబీ ఇది వ్యవసాయానికి సంబంధించిందా? మనం యాక్చువల్ దీన్ని మనం ఈ కోస్తా ప్రాంతంలో మరి దీనికి లింక్ చేస్తాం కదా. ఇది యాక్చువల్ దీన్ని సంక్రాంతికి లింక్ చేస్తాం సార్. మేము అట్ల తద్ది నెల్లూరులో వచ్చి సంక్రాంతికి చేసుకుంటాం సార్. సో దెర్ ఇస్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. లింక్ చేయండి, ఎవరైనా ట్రై చేయండి నెక్స్ట్. అంతా ఇది అంటే పొలంలో పనిచేసే లేబర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ కోసం ఎక్కువగా అది. ఏమండి, ఈ పొలంలో పనిచేసే లేబర్ అంటే ఇంతకు ముందు మా తాతలు, మా ముత్తాత, మీ ముత్తాతలు అందరూ కలిసి ఈ పొలం పని చేసిన వాళ్ళే. అవునవును సార్. అంటే ఎక్కువగా వాళ్ళ కోసమే ఈ పండుగ. ప్రజలే అంటే మనం అర్థమే. అదే ఇప్పుడైతే మనం కార్లు వేసుకుని బిల్డింగ్లు కట్టి పొలం పని బురద అంటున్నాం, కానీ మన ముత్తాతలు అందరూ పొలాల్లో దిగిన వాళ్ళే. అదేం పెద్ద వాళ్ళ కోసమే ఎక్కువగా ఈ ఫెస్టివల్ నాగుల చవితిని ఇంత సంబరంలో చేసేది. అదే అంటున్నాను, అదే దీనికి ఏదో లింక్ ఉంది. తర్వాత మళ్ళీ సంక్రాంతి జిల్లాలో పంటలకు సంబంధించి సంక్రాంతికి చేస్తారు. అవును, కృష్ణా జిల్లా కాదండి, మొత్తం ఈ కోస్తాలో అందరూ అదే చేస్తారు. బట్ కొన్ని ఏరియాస్ లో ఎందుకు ఇలా చేస్తారు కొద్దిగా మనం ఆలోచించాలి. కొద్దిగా ఎవరన్నా కాస్త దీని మీద దృష్టి పెట్టి మాట్లాడండి. అయిపోయింది లాస్ట్ క్వశ్చన్. అసలు క్వశ్చన్ ఏంటిది వాళ్ళు మనకు అందరూ డిస్కషన్ తప్పించి. క్వశ్చన్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్. సుబ్రహ్మణ్యం గారు వేసారు, దానికి ఏంటంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్, కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నవ్వేడే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే గో ఆధారిత పదార్థాలు, గో ఆధారిత ద్రవ్యాలు వీటి గురించి అడిగారు. బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. వదిలేసేయండి. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఇవాళకి రొటీన్ ఆయుర్వేద, యోగా, ఫుడ్, లైఫ్ స్టైల్, వెల్నెస్, ఇల్నెస్, ఈ 6 టాపిక్స్ మీద ఏ క్వశ్చన్ అంటే సరే. ఎనీ క్వశ్చన్స్? లేవా క్వశ్చన్స్? ఏంటి అసలు క్వశ్చన్ బ్యాంకులు రాలేదేంటి? వాళ్ళ ఆమెనే వచ్చింది, నళిని వచ్చింది, శరణ్య వచ్చింది, రమ్య రాలేదా? రమ్య వస్తే డెఫినెట్ గా అడుగుతుంది ఆవిడ. రమ్య నాటే క్వశ్చన్. అమ్మాయ్యా పొద్దు బల్బ్ బాగా అయిందమ్మా. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు సార్. 12 డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎక్సలెంట్. చూసావా, మనం కంగారు పడ్డావు. పెట్టుకున్నా ఏం ఉండదు, కొన్ని విషయాలు ఏం ఉండదు. మనం భయపడినంత ఉండదు అక్కడ. ముందు మనం భయాన్ని కొద్దిగా తగ్గించుకుని ఏమైతే అయింది అని ధైర్యంగా ఉంటే ఏదో చిన్న పాజిటివ్ ఉన్నా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అయ్యో అని అనుకుంటే మన ధైర్యం కూడా పోతుంది. చెప్పమ్మా. సార్ మా చుట్టాల అమ్మాయికి స్కల్ అంటే ఆపరేషన్ జరిగింది సార్. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. అది వయసు నా మీద ఒక 4-5 years 50 అంటే ఒక 14 years ఉంటాయా? నీకు 15 కదా? అబ్బా నాకు 45 సార్. 15 అనుకుంటున్నా. ఇంకా సరే చెప్పు. 52 ఉంటాయి సార్. ఆవిడకి థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది సార్. ఆవిడ సడన్ గా పడిపోయింది ఇంట్లో. వెనకాల బ్యాక్ దెబ్బ తగిలింది. వెంటనే తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి అర్జెంట్ గా అన్నారు. చేశారు సార్. బ్రెయిన్ కి క్లాట్ అయింది అన్నారు. అప్పుడు చేసినప్పుడు సార్ అదేంటో నేను కొత్తగా అయినా, నాకు తెలియదు ఆ సబ్జెక్ట్.
ఆ స్కల్లో ఒక పార్ట్ మరి అది తీసుకొచ్చి పొట్టలో పెట్టారు సార్ కొన్నాళ్ళు 3 నెలలు. అది ఎందుకు పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ తీసి మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ రీఆపరేషన్ చేసి ఆ పార్ట్ ని మళ్ళీ సెట్ చేశారంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మనకి లోపలే హీలింగ్ ఉంది, హీలింగ్ ఉండొచ్చు, ప్రశ్న కాదు, ఉండొచ్చు నా ఇమాజినేషన్. అందుకనే ఆ పార్ట్ తీసి మళ్ళీ పొట్టలో పెట్టి మళ్ళీ 3 months అయినాక మళ్ళీ రీఆపరేషన్ చేశారు. అయినా ఆవిడ పూర్తి శాఖలో రికవర్ అవ్వలేదు సార్. అంటే కాలు చెయ్య వంకరొచ్చి అలాగే నడుస్తున్నారు ఒక స్టిక్ ఇచ్చుకుని. నాకు ఇది తెలియదు, దీని గురించి ఐ హావ్ నో ఐడియా. ఓకే సార్. నో ఐడియా. అంటే బోన్ తీసుకొచ్చి మనము పొట్టలో పెట్టి అన్నాళ్ళు ఉండొచ్చు. గ్రాఫ్టింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. గ్రాఫ్టింగ్ అని ఒక పదం ఉంది మనకి, గ్రాఫ్టింగ్ అంటారు. దిస్ ఇస్ నాట్ లుక్ లైక్ గ్రాఫ్టింగ్, బట్ ఐ డోంట్ నో, తెలియని దాని గురించి మాట్లాడకూడదు. ఓకే సార్. ఓకే. ఇంకా ఏమో iPad 2 ఎవరమ్మా? iPad 2 ఎవరు సార్? iPad 2 చెప్పండి. డౌట్స్ అడగండి. శరణ్య అడుగుతుంది, మమత అడుగుతుంది. సార్, మన తెలివితేటలకి బ్రెయిన్ కి ఉన్న అంటే సంబంధం ఎలా ఉంటుంది సార్? అంటే బ్రెయిన్ షేప్ బట్టి, బ్రెయిన్ ఫంక్షన్ బట్టి మన తెలివితేటలు కూడా పనిచేస్తుంటాయి. కొంతమంది తెలివితేటలు తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అందరికీ అన్ని కేజీల బ్రెయినే ఉంటది. అంటే లోపల ఉన్న ఫంక్షనింగ్, వైట్ మ్యాటర్, దాని వల్ల అది కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇస్తారా? మీకు ఫోన్ ఉందా? మమత ఫోన్ ఉందా మీకు? ఉంది సార్. ఏం ఫోన్ అది? నార్మల్ స్మార్ట్ ఫోన్ సార్. అదే ఫోన్ పేరు, నెంబరు ఏది చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. ఎంఐ ఫోన్ సార్. మెమరియా? ఎంఐ. ఓకే. సో ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్ అంటే జస్ట్ లైక్ ఒక రొటీన్ ఫోన్. ఎవరికైనా ఫోన్లు ఉంటాయి, ఫోన్ ఉంటుంది కదా. ఈ ఫోన్లో మీకు ఇంపార్టెంట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్ అని 2 ఉంటాయి. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కదా. వాట్ ఈస్ హార్డ్వేర్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ చెప్పండి నాకు. హార్డ్వేర్ అంటే లోపల పార్ట్స్ సార్. సాఫ్ట్వేర్ అంటే అది ఫంక్షనింగ్, ఎలా పనిచేస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. సాఫ్ట్వేర్ అంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్ అంట, ఓఎస్ అంటాం కదా, అది సాఫ్ట్వేర్ అంటారు. దాని ప్రోగ్రామింగ్ అంటాం. అండ్ వాట్ ఈస్ ద హార్డ్వేర్ అంటే ది స్క్రీను, బటన్స్, ఈ స్విచ్చెస్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ అంటాం. సో ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మన జాగ్రత్త తీసుకుంటే మీరు మీ ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ని మీరు వాడేసుకోగలుగుతున్నారా? లేదు సార్. మీ సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామింగ్ అంతా మీరు వాడేసుకోగలుగుతున్నారా? లేదు. దాంట్లో మీకు అంటే 100ల కొద్దీ ఉంటాయి, 100ల కొద్దీ ఫీచర్స్ ఉంటాయి. అన్ని ఫీచర్స్ మీరు వాడుతున్నారా లేదా? వాడట్లేదు సార్. వాడలేదన్నప్పుడు అది ఎవరి తప్పు అవుతుంది? నాదే. అంటే ఎవరి చేతిలో ఫోన్ ఉందో వాళ్ళకి అది తెలియలేదు, రైట్? ఎస్. కానీ అదే మీ పిల్లలకి ఇచ్చారనుకోండి, వాడేస్తారు. మిమ్మల్ని కూడా ఆడిస్తారు వాళ్ళు. వాడటం మిమ్మల్ని ఆడిస్తారు వాళ్ళు. అవును సార్. అది మీకు హిస్టరీ డిలీట్ చేయడం తెలుసా మీకు? ఇప్పుడే తెలుసుకుంది సార్. హిస్టరీ డిలీట్ చేయడం కానీ, చార్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఈ మనకు తెలియని హిడెన్ ఫీచర్స్ బోల్డ్ ఉంటాయి దాంట్లో. అసలు నాకు నా ఫోన్కి ఎక్కడైనా నాకు నా పాస్వర్డే మర్చిపోతాను నేను. అందుకే అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెట్టుకుంటాను నేను. నా కార్ నెంబర్ పెట్టుకున్న పాస్వర్డ్ అంతే. మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, నా కార్ నెంబరే నా పాస్వర్డ్. సో కాబట్టి ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నాను అనుకుంటే మర్చిపోతా. సో బికాజ్ నేను చెప్పేది అంటే మనకు బోల్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఈ బ్రెయిన్లోనే బోల్డ్ ఫీచర్స్ ఉంటాయి, బాడీలోనే బోల్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ యూఆర్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ కాబట్టి బ్రెయిన్లో అది చేసిన మనం కాసేపులో చూస్తాం. మన బ్రెయిన్ అట్లా ఎట్లా ఎన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్
సినాప్సిస్ అంటే మన కనెక్షన్స్ ఉంటే మనం చూస్తాం. సో ఏ వయసులో పుట్టినప్పుడు ఎంత ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత మన బ్రెయిన్ ఇంకా పనిచేస్తుందా లేదా, చచ్చిపోయిన తర్వాత కూడా ఎంతసేపు మన బ్రెయిన్ పనిచేస్తుంది, మన పూర్వీకులందరూ ఆత్మ చుట్టూ తిరుగుతుంది అంటారు కదా, ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ చుట్టూ తిరుగుతుంది అంటారు కదా. బట్ సైన్స్ కూడా ఇంచుమించుగా దగ్గరికి వచ్చింది. నేను చెప్పదలుచుకుంది అది. నేను చదివాను, ఇంట్రెస్టింగ్ గా నేను మనం చూసాను ఈ వీడియో, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళు చెప్దామని చెప్పి అనుకున్నాను. సో ఎనీవే, కాబట్టి ఈ బ్రెయిన్ లో ఉన్న ఫీచర్స్ ని మనం దాదాపుగా 1/10 కూడా మనం వాడం. ఈవెన్ దో బ్రెయిన్ విత్ వెల్ ఎక్విప్డ్, దాంట్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో మనం వాడక మనం అవతల వాళ్ళు తెలివైన వాళ్ళు, యువతల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటా ఉంటాం. అలాగే చిన్న విషయం చెప్తాం, మనం పేరెంట్స్ గా మనం ఉంటాం. మన పిల్లల మార్కులు బట్టే కదా, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే, మా అబ్బాయి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చింటే అంతలో ఎన్ని మార్కులు వచ్చింది, మార్కులను బట్టి మనం వాడి యొక్క గుణగణాలని, వాడి క్యారెక్టర్నే మనం ఒక వి రైట్ ఏ ప్రోగ్రామ్ అనమాట. అంటే వాడికి మ్యాథ్స్ లో 99 వచ్చినాడు, ఒకటి ఎందుకు రాలేదని అడుగుతాం. సైన్స్ లో 100 వస్తే వెరీ గుడ్ అంట. అంటే మీరు మార్కులను బట్టి ఒకటి క్యారెక్టర్ని, ఒకటి యాటిట్యూడ్ని, ఒకడు అంటే ఆడ మగ, వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ డెస్టినేషన్ కూడా రాసేస్తాం మనం. కానీ మీరు జాగ్రత్తగా వినండి, వాడికి వచ్చిన మార్కులు అనేవి, ఆ అమ్మాయికి వచ్చిన మార్కులు అనేవి బ్రెయిన్ లో ఉన్నటువంటి మెమొరీ అనే ఫంక్షన్ ఈజ్ సంథింగ్. ఇంత 1/10 అన్నాను కదా, దీంట్లో 1/10 కంటే 1/10 లో 1/4 భాగం మాత్రమే మెమొరీ. అంటే బ్రెయిన్ లో 100% ఉంటే దాంట్లో 1/10 లో 1/4 పార్ట్ బాగా పనిచేస్తే వాడు తెలివైనడు అని చెప్పేసి మన సమాజం వాడు ముద్ర ఉద్దేశం రోడ్డు మీద వదిలేస్తుంది. ఏంటి? మార్కులు బట్టి. అంతే కదా, మనందరం మార్కులు పెట్టే కదా మనం చూసేది పిల్లల్ని. మార్కులు పెట్టి కదా, తెలివితేటలు పెట్టా. తెలివితేటలు వేరు, మళ్ళీ మార్కులు వేరు కదా. మార్కులు మెమొరీ, తెలివితేటలు ఇంటెలిజెన్స్. ఇవన్నీ బ్రెయిన్ లో రకరకాల ఛాంబర్స్ ఉంటాయి మనకి. సో మీరు మార్కులు అనేవి మీరు చూస్తున్నారంటే వాడి మెమొరీని మాత్రం చూస్తున్నారు. ఆ మెమొరీ 1/10 ఆఫ్ ది బ్రెయిన్ లో 1/4 పార్ట్ ని వీరు దాన్ని బట్టి మీరు వాడికి ముద్ర వేసేసి వదిలేస్తున్నారు. వాడు తీరా చూస్తే వాడో అదో అమ్మాయో పెళ్లి చేసిన తర్వాత ఒక సంసారంలో పంపిస్తే వాడు ఇమ్మీడియట్ 2 రోజులు 3 రోజులు బయటకు వచ్చేస్తారు. ఎందుకు? మరి ఇద్దరు టాపర్సే. చైనా బ్యాచ్, చైనా అంటే తెలుసు కదా, అంటే చైతన్య, నా అంటే నారాయణ. ఈ చైనా బ్యాచ్ వచ్చిన 20 సంవత్సరాల నుంచి మన పిల్లల మొత్తం ఒక జనరేషన్ నాశనం అయిపోయింది. అందులో మీ పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, ఎందులో తిరిగేది. ఈ చైనా బ్యాచ్ వచ్చిన తర్వాత మెమరీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసి మార్కులే ప్రాతిపదికగా కొలమానంగా మనం చూసి వాళ్ళకి ముద్దలు వేసేసి రోడ్డు మీద వదిలేసి వీళ్ళు టాప్లు అనుకుంటున్నాం. కాదు, దే ఆర్ ఫ్లాప్స్. ద ఫ్లాప్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ లైఫ్, ఏ టాపర్ లైఫ్ మీరు జాగ్రత్త చూడండి, ఏ టాపర్ లైఫ్ మీకు గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళ లైఫ్ మీరు బజార్లో చూడండి, రోడ్డు మీద ఉంటాడు పడాడు. పర్సనల్ లైఫ్ ఉండదు ఆడికి, పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయిపోతాడు. ఆడు ప్రొఫెషన్ లో పెట్టినా ఆడు ఫెయిల్ అయిపోతాడు, ఉద్యోగం చేయలేడు. మరి మీరు మార్కులకు కదా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇందాక. దిస్ ఇస్ వాట్ నేను ఫీలింగ్ కాదు. కాస్త బుర్ర పెట్టు వాడినాడు ఎవడని ఇలాగ అంటారు. మిగతా వాళ్ళందరినేమో మార్కులు అని చెప్తా ఉంటాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ ఇంప్రెషన్. వెన్ యూ హ్యావ్ ఏ ఫోన్, మన ఫీచర్స్ అన్ని ఎట్లా అయితే వాడుకోవడం రాదు. రాని ఫీచర్ నాకు తెలియదని ఒప్పుకోకుండా నా ఫోన్ గొప్పది అని ఉన్న ఒక ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ మెసేజ్ వాట్సాప్ పెడితేనే గొప్పది అనుకుంటున్నాం కదా, అది కాదు. దాని వందల ఫీచర్స్ ఉంటాయి. మనం తెలుసుకోని దాన్ని వాడుకో. అలా వాడకుండా అబ్బాయి ఐఫోన్ మంచిది కాదండి, లేదంటే ఐఫోన్ అంటే స్టేటస్ అండి, ఈ రెండింటి ఏదో ఒకటి ఉంటుంది మనకి. దరిద్రమైనటువంటి మెంటాలిటీ. ఐఫోన్ చేతిలో ఉందంటే అడిగి పెద్ద గొప్పడని. దాంట్లో ఏమంటే దాంట్లో ఇదే అండి. మీ బ్రెయిన్, నా బ్రెయిన్, మీ ఐన్స్టైన్ బ్రెయిన్, అందరి బ్రెయిన్ 1450 గ్రాములు ఉంటుంది. ఆ 1450 గ్రాములు ఇందా నేను చెప్పినట్టు అన్ని ఛాంబర్స్ ఖాళీగా ఉంటాయి. మీరు ఏ ఛాంబర్ నింపితే ఆ ఛాంబర్ పనిచేయడం మొదలెడుతుంది. మీరు చిన్నప్పటి నుంచి మార్కుల ఛాంబర్లో పిండి దాంట్లో పోసేస్తే మొత్తం అంతా రసం అంతా ఆ మార్కుల ఛాంబర్ మాత్రం వాడికి నిండుతుంది, మిగతా 99% ఖాళీగా ఉంటుంది. వాడికి తెలివితేటలు ఛాంబర్ నింపితే తెలివితేటలు ఉంటాయి, కానీ వాడికి మార్కులు రావు. వాడేమో మీరు మూర్ఖుడు అంటారు. ఇంకొకడేమో చాలా గొప్పగా ఆలోచిస్తాడు, వాడి తెలివితేటలు కాదు, వాడు విజ్డమ్ అంటారు. వాడినేమో వీడికి ఏం చేత కాదు, ఏం పని రాదు వీడికి
వాడు కష్టపడ్డు, వీడు కష్టపడి పని చేయనాడు, అసలు కష్టపడి పని చేయనాడు మనిషే కాదంటారు. సో ఈ రకంగా ముద్ర చేస్తారంటే ప్రతి వాడికి ఒక బ్రాండ్. వీడు తెలివైనవాడు, వీడు తెలివి తక్కువవాడు, వీడు లేజీ ఫెలో, వీడు అమాయకుడు, వీడు తెలివైనవాడు, వీడు చదువుకున్నాడు. ఏంటి బ్రాండింగ్? వై దిస్ బ్రాండింగ్ వితౌట్ నోయింగ్ ది కెపాసిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? అసలు మీరు వాడు వదలలేదు కదా. వాడికి ఏది, ఒక డాన్సర్ అవుతాడు, ఒకడు రైటర్ అవుతాడు, ఒకడు మ్యూజిషియన్ అవుతాడు, ఒకడు మెజిషియన్ అవుతాడు. వీళ్ళందరూ మనం ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నాం పిల్లలకి? వాటిని అంతా తీసుకెళ్లి ఒక పట్టణంలో పడేసి ఆ మెమొరీ అనే దాంట్లో గుద్ది 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 మెమరీ 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 మార్కులు 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 అనేసరికి అంతే. ఒకటి ఆడి బ్రెయిన్ లో ఒక పార్టే పెరుగుతుంది, మిగతా పార్ట్ అంతా ఖాళీ. నేను ఒక జోక్ చెప్తాను, ఆల్రెడీ ఒక జోక్ సార్ చెప్పాను, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి. ఒకసారి 2050 అంటే ఇప్పుడు 2025 2050లో ఒక పెద్ద ఆయనకి ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇందాక అమ్మాయి చెప్పింది కదా, ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది 2050 ఇప్పుడు కదా. 2050లో ఏంటంటే ఒక పెద్ద ఆయనకి వస్తే ఆయన అంటే డాక్టర్ గారు రిక్వైర్డ్ బ్రెయిన్ అని రాసిచ్చారు, బ్రెయిన్ తెచ్చుకోండి అని చెప్పేశారు. బ్రెయిన్ ఎక్కడ దొరుకుతాయి అంటే మ్యూజియంకి వెళ్ళండి అంతే కదా. మా చిన్నడు మమ్మల్ని అనేవారు, అరే నిన్ను నీ బాడీని జూల్లో నీ మైండ్ని బ్రెయిన్లో నీ బ్రెయిన్ని మ్యూజియంలో పెట్టారనేవారు. మిమ్మల్ని అనేవారా? మా మ్యాథ్స్ మమ్మల్ని అలాగే తిట్టేవాడు. మరి ఎంతమంది తిట్టారో తెలియదు అన్న, మమ్మల్ని అయితే ఇలాగే తిట్టేవాడు. అరే నీ బాడీని జూలో పెట్టాలరా, నీ బ్రెయిన్ ఏమో మ్యూజియంలో పెట్టాలి. అలాగే మ్యూజియంలో బ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి మ్యూజియం దగ్గరికి వెళ్ళారు. ఆ పెద్ద ఆయన తాలూకు మనుషులు అందరూ వెళ్తే అక్కడ క్యూరేటర్ ఉంటాడు కదా, ఏం కావాలి సార్ అంటే ఇదిగో డాక్టర్ గారు పంపించారు, బ్రెయిన్స్ కావాలంటే అవును సార్ అన్నాడు. సరే అని చెప్పి 3 బ్రెయిన్స్ పెట్టాడు అక్కడ. సార్ 3 ఏంటి సార్, మాకు ఒకటే కాదయ్యా బాబు, ఇది 3 ఉన్నాయి మా దగ్గర, 3 నీకు ఏం కావాలని అడిగాడు. సరే ఏంటో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. ఇదేమో అమెరికన్ బ్రెయిన్, ఇదేమో జపనీస్ బ్రెయిన్, ఇది ఇండియన్ బ్రెయిన్ అన్నాడు. సరే సార్ బాగానే ఉంది, కొద్దిగా రేట్లు చెప్తే దాన్ని బట్టి కొనుక్కుని వెళ్తాం కదా, ఏది తక్కువ ఉంటుంది అనుకుంటే. సో అమెరికన్ బ్రెయిన్ ఏమో $1000 చెప్పాడు, జపనీస్ బ్రెయిన్ ఏమో $50,000 చెప్పాడు, ఇండియన్ బ్రెయిన్ ఏమో $1,00,000 చెప్పాడు. ఏంటయ్యా బాబు ఇది, కరెక్ట్ గా వీడు ఇటు అటు అటు ఇటు చెప్తున్నామో. అమెరికన్ కదా, పుట్టిన పిల్లాడు కడుపులో ఉండగానే నేను అమెరికా వీసా ఇచ్చేసి అమెరికా వీసా ట్రై చేశాడు, బ్యాంకులో ఎంత డబ్బులు ఇవ్వాలి, వాడు నన్ను ఏమంటారు ఏమిలో ఉన్నది ఎడ్యుకేషన్ లో నన్ను తీసుకోవాలి, పక్క పిల్లలు వెళ్ళాడు కాబట్టి నా పిల్లడు కూడా అమెరికా వెళ్ళని చెప్పి ముందే అమెరికా పిల్లడు పుట్టకుండానే అమెరికా ప్లాన్ వేసి, అంటే అంత గొప్పదాన్ని ఏమో 1000గా అమ్ముతున్నావు ఏంటి? మేడ్ ఇన్ చెప్పాలంటే స్టాండర్డ్ అండ్ కష్టపడి పని చేస్తారు, బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి వాళ్ళకి 50,000 చెప్తాడు. అసలు రోడ్డు మీద పాసులు పోసేవాళ్ళు, రోడ్డు మీద ఉమ్ములు వేసేవాళ్ళు, డ్రైవింగ్ దగ్గర రానివాళ్ళు, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళు, మందు దాగి కార్లు, మందు దాగి బైకులు దొక్కి బస్సులు గుద్దేసి బస్సులో ఉన్న 20-30 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు, ఇంత అవకతవక దేశంలో ఉన్న బ్రెయిన్ ఏంటయ్యా $1,00,000 చెప్పాను అడిగాడు. ఏమైనా కొనుక్కుంటే కనుక మన ఏంటి బేరం సార్? మీ బేరాలు కాదండి, మీరు చెప్పిందని అడుగుతున్నాను నేను, ఇది ఎందుకు ఎంత పెట్టారు, ఇది ఎంత పెట్టారంటే మరి నువ్వు నా ప్రాణానికి వచ్చావురా బాబు, ఏం లేదురా బాబు, ఈ అమెరికన్ ఉన్నాడు కదా వాడి బ్రెయిన్ 90% వాడేసుకున్నాడు, ఈ జపనీస్ ఉన్నాడు ఆడేమో కష్టపడాలని చెప్పింది వాడు 50% వాడేసుకున్నాడు, ఇండియన్ ఈ చైనా బ్యాచ్ ఇది, చైనా బ్యాచ్ ఏం చేశాడు? వాడలేదు అసలు ఎందుకంటే మెమరీ ఒకటే 1/4 1/10 1/4 మాత్రం వాడి చైనా 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 బ్యాచ్ తయారయ్యి కేవలం మార్కులు అన్నాడు, వాడు చచ్చిపోయాడు. కాబట్టి ఇది అసలు అన్టాప్డ్ బ్రెయిన్, కాబట్టి ఫుల్ గా వాడుకొచ్చాయి దీన్ని. అందుకని $1,00,000 పెట్టాం, అంతే తప్పించి దేశానికి కాదు వాడకాన్ని బట్టి అమ్ముతున్నామని చెప్పాడు. సో కాబట్టి మనం కూడా మన బ్రెయిన్ అన్ని జాగ్రత్త దాచేసేయండి, మన బ్రెయిన్ అన్ని మ్యూజియంలో పెట్టేద్దాం. మనం ముని మన వాళ్ళు మనల్ని అమ్ముకుంటారు, చచ్చిపోయిన తర్వాత మీ బ్రెయిన్ మాత్రం తీసి సెపరేట్ పెట్టించుకోండి, సరేనా? గుడ్, నైస్. అయిపోయిందా? గుడ్. అర్థమైందా? అర్థం కాలేదు? ఇంకా గట్టిగా చెప్పాలా? సో నా ఓకే, నిన్న 3 days బ్యాక్ నేను ఒక వీడియో చూసాను. వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, సో దిస్ ఇస్ వెరీ స్మాల్ వీడియో, దిస్ ఇస్ ఓన్లీ 8.5 minutes వీడియో, అంతే 8.5 నిమిషాల వీడియో. నాకైతే బాగా నచ్చింది. బాగా నచ్చడం కాదు, అంటే దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను 8.5 వీడియో అనుకోవద్దు. దాంట్లో ఆపి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ మీరు అడగండి, క్వశ్చన్ నేను అడుగుతాను, దాన్ని చాలా జాగ్రత్తగా మీరు విని మధ్యలో క్వశ్చన్స్ చేయండి, మధ్యలో ఆపి మరి మందిని చూద్దాం, సరేనా? రెడీ? గుడ్. ఇది బ్రెయిన్ గురించి కాబట్టి
శ్రీనాథ్ బ్యాటరీ అయిపోయిందంటారు ఏంటి? నా మౌస్ ఇబ్బంది పెడుతుంది 3-4 days నుంచి. బ్యాటరీ అయిపోయింది సార్. అంతేనా? అవును సార్. ఈ మధ్య మీకు ఏమాత్రం ప్రాబ్లం అన్నా నాతో ఒకసారి మాట్లాడండి. Most important organs. సైజ్ Your brain is one of your most important. ఆడియో వినిపించకపోయినా ప్లీజ్. Your brain is one of your most important organs. Home to billions of neurons, it's your body's mission control. As you go through life, your body changes radically. Inside your head, your most complex organ is constantly transforming too, beginning work before you're born and continuing even after you've been declared dead. This is the life cycle of your brain. సో ఆడియో క్లియర్ గా ఉందండి? నాకు చెప్పండి. ఓకే సార్. అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుందండి. హెచ్డీలో ఉందా? మీ క్వాలిటీ బాగానే ఉందా? బాగుంది సార్. గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి. Your brain starts to form about 2 weeks after conception. ఆమెని నిన్న క్వశ్చన్ వచ్చింది కదా మనకి, మధ్యలో మాట్లాడుతున్నాడు. నిన్న గర్భ సంస్కార యోగాలో మీ బ్రెయిన్ ఎప్పుడు మొదలవుతుందని చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు చెప్పింది ఆమెని? 2 weeks. యా. On one side of the developing embryo, the cells thicken to form what is called the neural plate. Around week 4, this folds over onto itself, forming a tube which ultimately creates the nervous system. సో మీకు అర్థమైందా? ఫస్ట్ న్యూరల్ ప్లేట్ కింద మొదలవుతుంది, తర్వాత న్యూరల్ ట్యూబ్ కింద మారుతుంది. దిస్ ఇస్ యువర్ బ్రెయిన్ ఈస్ గోయింగ్ టు బి. Every minute from the time the neural tube closes, your brain is growing hundreds of nerve cells called neurons. At birth, your brain contains about 100 billion neurons. ఎంత? 100 బిలియన్ న్యూరాన్స్ అంటే ఎంత అండి? లెక్కేసి చెప్పండి ఎవరొకళ్ళు క్యాల్కులేటర్ తోటి. 100 బిలియన్, లక్షల కోట్లో చెప్పండి నాకు. 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, బ్రెయిన్ సెల్స్ అన్నమాట. ఎంతండి? 100 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు క్విక్ శరణ్య 10,000 crores. 10,000 crores. ఇదేనా? 100 బిలియన్. 10,000 crores కాదు, ఇంకా ఎక్కువ. బిలియన్ సార్ బిలియన్ అంటే 100 crores కదా, ఇంచుమించుగా 100 into 100. ఏంటంటే సార్ చెప్పండి. బిలియన్ అంటే 100 crores కదా సార్. బిలియన్ 10 మిలియన్ అంటే 10 అంటే మిలియన్. ఓకే, 100. ఓకే, అంటే ఎంత అన్నారు? 10,000 crores. 10,000 crores ఆఫ్ సెల్స్. నువ్వు పుట్టినప్పుడు అర్థం చేసుకోండి. ఇందా సార్ మన మమతా గారు, మనం పుట్టినప్పుడు మన బ్రెయిన్ మీది నాది ఐన్స్టీన్ తో సహా అంతే ఉంటది. కానీ ఇంట్రెస్టింగ్ చూడండి తర్వాత. More than an adult. This gives మోర్ దెన్ అన్ అడల్ట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్. At birth, your brain contains about 100 billion neurons, more than an adult. This gives the baby the best chance of developing a healthy brain. The excess neurons are shed before you become an adult. But what you don't have is a lot of synapses, the point of contact where electronic signals are passed between neurons, which in turn change the behavior of the neurons. ఇక్కడ అర్థమైందా? సినాప్సిస్ అంటే ఏంటంటే
బ్రెయిన్ సెల్ కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ సినాప్సిస్. ఈ సినాప్సిస్ అంటే మీకు 100 బిలియన్ నెర్వ్ సెల్స్ ఉన్నా కూడా వాటి మధ్యలో కనెక్షన్ ఉండదు. బట్ యూ హ్యావ్ ద పొటెన్షియల్. అది వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే, దాని సైన్స్ చెప్తుంది, నేను కాదు. సైన్స్ చెప్పేది ఏంటంటే, పుట్టినప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు మన వయసులో కంటే కూడా వాళ్ళకి బ్రెయిన్ సెల్స్ ఆర్ మోర్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ కనెక్షన్. కనెక్షన్ ఇస్ సినాప్సిస్. సినాప్సిస్ అంటే ఏంటంటే బ్రెయిన్ సెల్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఇస్ లెస్. ఇది గుర్తుపెట్టుకోండి. Some neurons become insulated by a fatty substance called myelin. These neurons, known as white matter, are able to transmit information faster between brain areas. So, what is white matter? చెప్పండి నాకు. వైట్ మ్యాటర్ ఉంది కదా అమ్మాయి. వైట్ మ్యాటర్ అంటే ఏంటి? వైట్ మ్యాటర్ అంటే బ్రెయిన్ సెల్స్ కాదు. వాట్ ఈస్ దట్? వైట్ మ్యాటర్ అంటే ఏంటి తెలుసు? వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. వైట్ మ్యాటర్ అంటే ఏం చెప్పింది అమ్మాయి ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఇది మళ్ళీ తర్వాత వస్తుంది మనకి ఫ్యూచర్ లో. చెప్తా, చెప్పండి. మైలిన్ షీత్. మైలిన్ షీత్ అంటే ఏం లేదు, సెల్ కి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంటే సినాప్సిస్. ఇదేం చెప్తున్నారు? కనెక్షన్, నాట్ కమ్యూనికేషన్. అంటే వైర్ అన్నమాట. వైర్ లోపల కరెంట్ సినాప్సిస్ అయితే ఇది వైర్ అన్నమాట. వైర్ ని వైట్ మ్యాటర్ అంటారు. అర్థమైందా? న్యూరాన్ ఈజ్ గ్రే మ్యాటర్. జాగ్రత్తగానండి, గ్రే మ్యాటర్ అంటే న్యూరాన్, వైట్ మ్యాటర్ అంటే ఈ కనెక్షన్. దీని లోపల జరిగే కమ్యూనికేషన్ సినాప్సిస్. పదాలు జాగ్రత్తగా ఉంచుకోండి. న్యూరాన్ అంటే ఒక సెల్, న్యూరాన్ ఈజ్ గ్రే మ్యాటర్, రైట్? More complex processes to take place. When you're born, the average number of synapses per neuron is 2,500, but that increases to approximately 15,000 per neuron over the first few years of your life, as your neurons mature and create new synapses. The speed at which they form synapses could be one reason children find it easier to learn things like languages or musical instruments. అర్థమైందా? పిల్లలు చిన్న వయసులోనే అంటే 3 to 4 years ఉన్నప్పుడు వాళ్ళకి మాక్సిమం కమ్యూనికేషన్ స్పీడ్ ఉంటుంది. స్పీడ్ సినాప్సిస్ అప్పుడు పెరుగుతుంది అనమాట. ఈ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లాంగ్వేజ్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, ఆర్టిస్టిక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా కూడా చిన్నప్పుడే పడిపోవాలి. కాబట్టి పెద్దోళ్ళు అయిన తర్వాత, నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 15 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను డ్యాన్స్ నేర్చుకుంటానంటే రాదు. కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా పిల్లల్ని మీరు పెంచుదాం అనుకుని వాళ్ళకి ఆర్ట్ నేర్పుదాం, డ్యాన్స్ నేర్పుదాం, మ్యూజిక్ నేర్పుదాం, లాంగ్వేజెస్ నేర్పుదాం అనుకుంటే మాత్రం బిఫోర్ 3 years to 4 years మధ్యలో నేర్పేయండి. ఎస్. Also, why children's experiences in this phase can have lasting effects on their development. From age 3 until about 10, your brain starts to remove connections it no longer needs. Neuroscientists used to think all synapses worked at a constant, fixed level. But now, they understand that synapses can be strengthened or weakened depending on how they are used. This is known as neuroplasticity. It's essentially your brain's way of making sure it's more efficient with experience and absorbs new information. If you're enjoying this film and want to read more of our coverage, why not take out a subscription? By the time you become a teenager, your brain has stopped growing, but it continues to develop. పెట్టుకోండి. టీనేజ్ పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ మేబీ 2-3 minutes ఉంటుంది. ఇది టీనేజ్ ఉన్న పిల్లలందరి ఇంట్లో ఉన్నది. సమస్య ఎందుకు వస్తుంది, మనం ఎందుకు టీనేజ్ పిల్లల్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాం అంటే ఇది మెయిన్ రీజన్. చూడండి జాగ్రత్త. By the time you become a teenager, your brain has stopped growing, but it continues to develop. The insulation of the neurons, which begins at birth, continues over many years. It starts at the back of the brain and moves forward, so different parts of your brain develop at different rates. Areas associated with reward, like the ventral striatum,
develop faster than the prefrontal cortex, which is linked to self-control and rationality. విన్నారంట? ఈ పాయింట్ నాకు ఒకసారి చెప్పండి, నాకు మళ్ళీ ఒకసారి చూడండి. ఇంపార్టెంట్. Continues over many years. It starts at the back of the brain and moves forward, so different parts of your brain develop at different rates. Areas associated with reward, like the ventral striatum, develop faster than the prefrontal. This is area of reward. ఇందాక చెప్పింది రివార్డ్ అంటే మనకి Areas associated with reward. వెంట్రల్ స్ట్రయేటంలో ఈ రివార్డ్ అని ఉంది కదా, ఈ ఏరియాని రివార్డింగ్ సిస్టమ్ అంటారు. రివార్డింగ్ సిస్టమ్ అంటే నీకు ఏదన్నా ఇస్తే చేస్తారు. చూడండి, పిల్లలు ఏదైనా ఇస్తే చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి రాయిచ్చి ఆ రాయిచ్చిని ఆమె కొట్టరా అంటే కొట్టేస్తారు. ఎందుకు? రాయిస్తే నీ చాక్లెట్ ఇస్తాను అనుకోండి. అందుకే చిన్నప్పుడు చూడండి, చాలా మంది మనం టీనేజ్ పిల్లలు పెంచేటప్పుడు ఇది మనం అంత చెప్తాం, చాక్లెట్లు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని మిస్బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు, అబ్యూస్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అంటే దిస్ ఈజ్ వై ది రివార్డ్ సిస్టమ్ బిగిన్స్ ఫస్ట్. అంటే మన శరీరంలో నీకు ఏదైనా ఇస్తాను అంటే వాళ్ళు ఆశ పెడతారు పిల్లలు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చిన్నప్పుడు చూస్తా ఉంటాం, ఏదైనా ఇస్తే వెంటనే పెద్దవాళ్ళు అనుకోండి తీసుకోమ్మా, వద్దండి అంటాం. ఎందుకు? మన పెద్దవాళ్ళు వద్దని ఎందుకు అంటున్నారు, పిల్లలు ఎందుకు వెంటనే తీసుకు చేపేస్తారు వెంట మనం? బికాస్ ఫస్ట్ బిగిన్ అయ్యేది బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ సెంటర్. అర్థమైందా? రివార్డ్ సిస్టమ్ అనేది అంటే రివార్డ్ అంటే ఏదైనా ఇస్తే తీసుకోవడం, పొగిడితే గొప్పవాళ్ళు అనుకోవడం. కానీ అదే పెద్దవాళ్ళు అనుకోండి, కొద్ది వయసు పెరిగిన తర్వాత మనం తీసుకోం, తీసుకోం, నాకు ఉందండి వద్దండి. ఇప్పుడు మనకు ఉంది అనుకోండి, అసలు వద్దనే వద్దంటాం. బికాస్ ఇది ఇనీషియల్ గా అంటే అట్ ది ఏజ్ ఆఫ్ మేబీ 10-12 ఇంకా ముందు పెరుగుతుంది అనమాట. అంటే ఇంకా ముందే పెరుగుతుంది, 7 years అట్లా అన్నప్పుడు ఫస్ట్ పెరిగేది ఇది. కాబట్టి దీని తర్వాత పెరిగేది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే అనలైజేషన్, అంటే ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు అనేటటువంటి అనలైజ్ చేసేది బ్రెయిన్ ముందు ఉంటుంది. కానీ ఇది చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, బ్రెయిన్ గ్రోత్ అనేది అంటే బ్రెయిన్ లో ఈ గ్రోత్ అనేది వెనక నుంచి ముందుకు వస్తుంది. అది కూడా డిఫరెంట్ స్పీచ్ లో ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పెరిగేది ఈ వెంట్రల్ స్ట్రయేటమ్, దాంట్లో రివార్డ్ సిస్టమ్ అండ్ సెంటర్ అనేది ముందు పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి. Like the ventral striatum, develop faster than the prefrontal cortex, which is linked to self-control and rationality. Teens also experience major changes in their limbic system, the part of the brain. టీనేజ్ లో మనకి మెయిన్ ఫస్ట్ డెవలప్ అయ్యేది లింబిక్ సిస్టమ్. ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎమోషన్స్. అసలు వాళ్ళు ఏది మీరు ఎస్ అనండి వాళ్ళు నో అంటారు, మీరు నో అనండి వాళ్ళు ఎస్ అంటారు. ఇది టీనేజ్ లో ఉన్నట్టు ప్రతి మీరు కాదు నేను కాదు, మన టీనేజ్ లో అలాగే బిహేవ్ చేస్తాం, మన పిల్లలు కూడా అలా బిహేవ్ చేస్తారు. ఎందుకు టీనేజ్ పిల్లలతో సమస్య ఎక్కువ అంటే వాళ్ళకి ఈ లింబిక్ సిస్టమ్ అనేది అప్పుడే యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, లింబిక్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో వీళ్ళకి రీజను సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, రీజనింగ్ ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. కాబట్టి వాళ్ళు తొందరగా ల్యూర్ అయిపోతారు. ల్యూర్ అంటే ఆకర్షణకు లోనైపోతారు. మేబీ అది అదర్ ఆపోజిట్ సెక్స్ అవ్వచ్చు, లేదంటే డ్రగ్స్ కావచ్చు, లేదంటే దాన్ని ఏమంటారంటే వ్యసనాలకు బానిస అయిపోవడం కానీ. అలాగే యాంటీ సోషల్ గా మారడానికి దిస్ ఇస్ ది రైట్ టైం. ఎందుకంటే టీనేజ్ లో మీరు వాళ్ళకి కరెక్ట్ గా ఎవరైతే వాళ్ళని గైడ్ చేయగలిగారో వాళ్ళకప్పుడు మీరు డాక్టర్ కాదు, ఎంత గొప్పవాళ్ళైనా సరే టీచర్ గొప్పవాడు వాళ్ళకి. అంటే వాళ్ళు రోజు కనిపించే టీచర్ గొప్పవాళ్ళు అవుతారు. మా పిల్లలు అలా మా అబ్బాయి అలాగే అనేవాడు, నేను మా టీచర్ కంటే గొప్పవాడా అని అడిగేవాడు. బికాస్ దట్ ఏజ్ the emotion towards the teacher is more than the emotion towards the parents. అలాగే emotion towards the friends is more than parents. అందుకే పిల్లలు ఎప్పుడు ఫ్రెండ్స్ మాట వింటారు. ఆ టైంలో మనం కొద్దిగా వాళ్ళని కరెక్ట్ గైడ్ చేసి కరెక్ట్ చేయకపోతే వాళ్ళు యాంటీ సోషల్ గా కానీ లేదంటే ఒక అడిక్షన్ బారిపడడానికి ఛాన్సెస్ ఆర్ మోర్ ఇన్ దిస్ ఏజ్ బికాస్ ఆఫ్ ద లింబిక్ సిస్టమ్. అంటే మనం ఇది అర్థం చేసుకుని ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నా కర్మ ఏంట్రా ఇది అనుకోవడం కాదు. నీ కర్మ నా కర్మ కాదు,
అది న్యాచురల్ గా అలా జరుగుతుంది. అక్కడ నీకు చిన్న టెస్టింగ్ టైం అనమాట. Brain that controls emotions. All this might explain why teenagers experience more mood swings than adults. Neuroscientists believe the difference in development between the emotion-driven part of the brain and the rational part may also be the reason teenagers are more likely to take risks or experience addiction compared with adults. Puberty also brings with it increased activity in the ventromedial prefrontal cortex, the part of the brain that relates to self-evaluation. This change can improve teenagers' understanding of social interactions and their ability to form friendships, but it might also make them more susceptible to social anxiety. Post-puberty, the brain continues to develop. Brain tissue in the prefrontal cortex increases connections, joining the emotional and motor centers. Your brain reaches full development by your 30s, and white matter reaches the highest. ఇంకోటి, డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారా చెప్పండి? 8 సంవత్సరాల పిల్లలకి 10 సంవత్సరాల పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా? 12 వాళ్ళకి ఇస్తారా? ఎందుకు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా చెప్పండి డ్రైవింగ్ లైసెన్స్? 18 years నుంచి సార్. Why 18 years? Why not 12 years or 8 years, 10 years? చెప్పగలరా మీరు ఆన్సర్? అది బ్రెయిన్ లో ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఈ పదం వినండి కొద్దిగా. Increases connections, joining the emotional and motor centers. Yes, motor centers. Motor centers ఎప్పుడు అవుతాయంటే టీనేజ్ దాటిన తర్వాత. చూడండి. The brain continues to develop. Brain tissue in the prefrontal cortex increases connections, joining the emotional and motor centers. Motor centers. Motor అంటే మన body. Your brain reaches full development by your 30s, and white matter reaches the highest volume at about 40. But it's not all downhill from there. As you age, plasticity allows your brain to keep changing and adapting. Research has shown older adults are more likely to use both sides of the brain for short-term memory, rather than just the left brain hemisphere. Middle-aged brains have also learned to minimize the negative. Scientists have found the amygdala, the part of the brain that deals with emotion, lights up when younger people look at both positive and negative images. But for older adults, it reacts much less when shown negative images. This might be because as you age, you become more resilient. అర్థమైందా? పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్యలో ఒక టెస్ట్ పెట్టారంటాడు. సో పాజిటివ్ ఇమేజెస్, నెగిటివ్ ఇమేజెస్ 2 పెట్టారు. పాజిటివ్ ఇమేజెస్ అంటే జస్ట్ అంటే ఉదాహరణకు ఒక మంచి సుందరమైన దృశ్యం పెట్టారు. రెండోది ఒక బ్యాడ్ సంథింగ్ లైక్ ఒక సంథింగ్ బ్లడ్ యాక్సిడెంట్, సంథింగ్ ఏదో సమ్ మర్డర్ ఇట్లాంటి పెట్టినప్పుడు ఏంటంటే యంగర్ ఏజ్ అంటే మేబీ 20, 25 ఇట్లా అంత క్రితం వాళ్ళేమో రెండిటికి సమానంగా రియాక్ట్ అయిందండి వాళ్ళ బ్రెయిన్. రెండింటికి సమానంగా రియాక్ట్ అయింది బ్రెయిన్. బట్ ఆఫ్టర్ 40 years తర్వాత ఉన్న బ్రెయిన్ ఏమో నెగిటివ్ ఇమేజెస్ చూసిన తర్వాత వాళ్ళంత రియాక్ట్ అవ్వలేదంట. గమనించారా? వాళ్ళు ఒకసారి వినండి. ఎందుకంటే ఇవి ఎందుకు మనం ఇలా మారుతున్నాము అనే దానికి. For older adults, it reacts much less when shown. Scientists have found the amygdala, the part of the brain that deals with emotion, lights up when younger people look at both positive and negative images. But for older adults, it reacts much less when shown negative images. This might be because as you age, you become more resilient. Decades of experience in dealing with difficult situations activates neural pathways, which can be used when you experience a similar situation. For those who go through the menopause, changes to the amount of estrogen affect brain energy. ఎగ్జాక్ట్లీ మీలో చాలా మంది ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మెనోపాజ్ అనేది మీలో ఒక తప్పని మొన్నే మాట్లాడుతున్నాం మన ఇదో టాపిక్ లో.
మెనోపాజ్ మీకు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మెనోపాజ్ లో మనకి బ్రెయిన్ ఎట్లాగా చేంజ్ అవుతుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉంది. Consumption, producing symptoms like hot flushes. For those who go through the menopause, changes to the amount of estrogen affect brain energy consumption, producing symptoms like hot flushes and mood swings. The volume of white matter also falls and doesn't recover. But despite this, those who are postmenopausal have higher structural connectivity between some brain regions than those who don't go through the menopause, meaning that the connections in those regions may become more efficient. The point at which your brain begins to slow down depends on your genes, but on the whole, studies show that the slowing process begins in your 30s and 40s, before accelerating in your 60s and 70s. As you move into later life, your cerebral cortex, which is the outer layer of the brain, thins. This is particularly noticeable in the frontal lobe and the hippocampus, which are important for memory, emotions, and navigation. Your white matter shrinks, and the brain generates fewer chemical messengers, such as dopamine and serotonin, which leads to slower cognitive processing. Until very recently, neuroscientists didn't know what happens to your brain when you die. But by chance, doctors were recording the brain waves of a patient when he died of a heart attack. They found a change in a specific band of brain waves involved in high cognitive functions, such as concentrating, dreaming, and memory retrieval, suggesting that just before you die, your brain may recall important life events, which may explain why those who have near-death experiences report seeing their lives flash before them, and your brain doesn't stop working, even when you're dead. Some studies have found that brain activity may continue for several minutes, even after your heart has stopped. If you'd like to read more on the brain, then click. ఇప్పుడు చెప్పండి. ఎస్ ప్లీజ్. ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి దీని గురించి. అర్థమైందా? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు కవర్ అయినాయి. మనకు తెలియని విషయాలు, తెలుసు అనుకున్న విషయాలు చాలా వరకు కవర్ చేశారు. మన లైఫ్ డే టు డే లైఫ్ లో మనకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు నా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు సొసైటీ ఇట్లా ఉంటుంది, ఏమైంది అనే మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ కి దీంట్లో చాలా వరకు, అన్నిటికన్నా కానీ చాలా వరకు మనం ఎస్ దెర్ ఇస్ ఏ బిగినింగ్ ఆఫ్ హోప్. చిరు దివ్య అంటాం కదా, చీకట్లో చిరు దివ్యలాగా నాకు ఎందుకు ఇది అనిపించింది, అందుకని మీతో పంచుదాం అంటున్నాను. కాబట్టి దీంట్లో డౌట్స్ అని ఉంటే నన్ను అడగండి, డిస్కస్ చేయాలి వాళ్ళు చెప్పిన దాని వరకు. ఎస్, చాలా డౌట్స్ రావాలి దీంట్లో మీకు, ప్లీజ్. రండి. సార్ అండ్ డౌట్ కాదు, ఈ వీడియో ఏ ఛానల్ పెడితే సార్? ఏ ఛానల్? అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సార్? యూట్యూబ్ ఛానల్ కదమ్మా, ఎకనామిక్ ఏదో చూసాను నిన్న, ఒక్క నిమిషం. అంటే ఒకసారి వింటే క్యాచ్ చేయలేకపోతున్నాను సార్, మళ్ళీ చూద్దాం కదా అని. సోర్స్ అది తెలిస్తే వీడియో చూడొచ్చు కదా అని. ఇది ఎకనామిక్ ఇదా ఏదో ఉంది, ఒకసారి నేను చూశాను. సార్ మీరు అది పెద్ద చేస్తున్నారు, చిన్నగా చేస్తే దాని ఛానల్ది కనబడుతుంది సార్. చిన్న చేస్తే ఇలా అయిపోయింది. అలా కాదు, మీరు దాన్ని క్లిక్ చేయండి చెప్తాను. అక్కడ యూట్యూబ్ మీద నొక్కండి, యూట్యూబ్ అన్న దాని మీద నొక్కండి.
దీని మీద దాని మీద అప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళొద్ది. ఇక్కడ ప్లే ఆపి ఇదిగోండి ది ఎకనమిస్ట్ లేదంటే ఇదిగో ఇది యూట్యూబ్, ఇది దాని పేరేంటి, ఇది ఈ లింక్ సేమ్ హెడ్లైన్ కొట్టేస్తే వచ్చేస్తుంది సార్ డైరెక్ట్. ఛానల్ అయినా పర్లేదు, వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్ యాజ్ యు ఏజ్ కొట్టినా పర్లేదు. ది ఎకనమిస్ట్ అంటాం సార్. అక్కడ టైటిల్ ఉంది సార్, వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్ యాజ్ యు ఏజ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇది దీని టైటిల్, వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్ వెన్ యూ ఏజ్. ఇది టైటిల్, రైట్? నేనేంటో కొద్దిగా ఫ్యాన్సీగా ఉండాలని చెప్పి ఫ్రమ్ బర్త్ నుంచి డెత్ వరకు అని చెప్పేసి నేను కొట్టాను. యా రండి, క్వశ్చన్స్. దీన్ని బట్టి మీరు అడగండి, దాన్ని ఏమి అని మాట్లాడుతుంది. నాకు తెలిసి నేను చెప్తాను సార్. టీనేజ్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ తీసుకుంటున్నారు, 30 years లో నెగిటివ్ తీసుకుంటున్నారు, 40 years లో పాజిటివ్ తీసుకోవట్లేదు. 30-40 తర్వాత నెగిటివ్స్ తీసుకోం, మనం తక్కువ రియాక్ట్ అవుతాం. రియాక్షన్ తక్కువ ఉంది నెగిటివ్. ఎందుకంటే మీకు జాగ్రత్త దాంట్లో వైట్ మ్యాటర్ తగ్గిపోతుంది 40 years కి. వైట్ మ్యాటర్ ఎప్పుడైతే తగ్గింది అంటే అర్థం ఏంటంటే మీకు వైరింగ్ పాడైపోతుంది, వైరింగ్ ఉండదు ఇంకా అక్కడ మీకు. అంటే బ్రెయిన్ సెల్ కి మధ్యలో వైరింగ్ పాడైపోయింది. వైట్ మ్యాటర్ తగ్గిపోతుందని చెప్పాడు, గుర్తుందా లేదు? వైట్ మ్యాటర్ తగ్గిపోతుంది 40 తర్వాత. అంటే మనకి చిన్నప్పుడు అన్నంతగా మనం రియాక్ట్ అవ్వం కదా. ఇప్పుడు పిల్లలు చాక్లెట్ కోసం రియాక్ట్ అయినప్పుడు, కూల్ డ్రింక్ కోసం మనం చిన్నప్పుడు ఏడ్చినట్టు ఇప్పుడు ఏడవం కదా మనం. ఎందుకంటే మనకి దాన్ని ఏమంటే మన తెలివితేటలు కాదు, అక్కడ నీకు కనెక్షన్స్ పోయినాయి. అది వాళ్ళు సైంటిస్టులు చెప్పేది ఏంటంటే యు ఆర్ లూజింగ్ కనెక్షన్స్. వైట్ మ్యాటర్ తగ్గిపోతుంది. అందుకే ఆఫ్టర్ 60 గ్రే మ్యాటర్ కూడా తగ్గిపోతుంది. గ్రే మ్యాటర్ తగ్గిపోతే మీకు ఏంటంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అండ్ అంటా కదా, చాదస్తం పెరిగిపోయింది ఈయనకి అంటూ ఉంటారు. 50 ఏళ్ళు దాటిన చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ అంటారు ఇది చాదస్తం పెరిగిపోయింది. వాట్ ఈస్ చాదస్తం పెరగడం అంటే మాట్లాడిందని మాట్లాడడం, చెప్పిందని చెప్పడం, ఈ ప్లేస్లు పేర్లు మర్చిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటాం. అది కారణం ఏంటంటే నీలో వైట్ మ్యాటర్తో పాటుగా, వైట్ మ్యాటర్ అంటే కనెక్షన్, కమ్యూనికేషన్, అండ్ గ్రే మ్యాటర్ కూడా తగ్గిపోతుంది. గ్రే మ్యాటర్ అంటే న్యూరాన్సే తగ్గిపోతాయి అనమాట, దాని కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. కమ్యూనికేషన్ ఉండదు, కనెక్షన్ ఉండదు. దట్స్ వై వీ ఫీల్ సంథింగ్ ఎమోషన్లెస్. కొన్నిసార్లు పిల్లలు ఇప్పుడు దీపావళి ఉంది, దీపావళికి పిల్లలు ఎమోషనల్ గా కాలుస్తున్నారా, పెద్దవాళ్ళు ఎమోషనల్ గా కాలుస్తున్నారా? ఆలోచించండి మీరు. పిల్లలు ఎంత ఎంతూజియాస్టిక్ గా కాలుస్తారు చూసారు మీరు? ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. దీపావళి వచ్చిందంటే ఇంకా ఏదో ఇంకా మనకు అంత ఉంటుందా? అబ్బా ఈ పిండి వంటలు ఎవడు చేస్తాడు, ఈ గోల్లో మీరు ఉంటారు. మేమేంటి మా పేపరు, మా టీవీ, మా న్యూస్ ఛానల్, మా క్రికెట్ మ్యాచ్ వస్తే క్రికెట్ మ్యాచ్, లేదంటే ఇక్కడ జగన్ చంద్రబాబు కూటమి, ఈ గోల్లో మేము ఉంటాం మగవాళ్ళందరూ కూడా. పిల్లలు మాత్రం ఎప్పుడు సాయంకాలం అవుతుంది, ఎప్పుడు కాల్ చేద్దామని వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న ఎంతూజియాజం మనకు ఎందుకు ఉండట్లేదంటే బికాస్ వీ లూజ్ వైట్ మ్యాటర్. కనెక్షన్స్ పోయి మన వైరింగ్ పాడైపోయింది, అక్కడ మన వైరింగ్ పాడైపోయింది. కాబట్టి దాన్ని మనం పెద్ద రకమైన కవర్ చేసుకుంటాం. పెద్ద రకం కాదురా నాన్న, నీకు ముసలితనం వచ్చేసింది, అది నేర్చుకోవచ్చు. యా నెక్స్ట్. అంటే సమాజం నేను మెల్లగా వదిలేసుకుంటుంది, నేచర్ నిన్ను వదిలేస్తుంది, బయటికి పంపించేస్తుంది. యూఆర్ యూస్లెస్ ఫెలో అని చెప్పేసి. దానికి ఇంకా మనం పెద్ద రకం వేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారాలు చెలాయించి అంత పెత్తనంత నా చేతిలో ఉండాలని చెప్పేసి ఈ దాష్టికాలు చేయడం అనేది మన మతి మరుపు వల్ల, మన చేతకానితనం వల్ల వచ్చే విషయాలన్నీ కూడా. అందుకని వన్స్ యూ క్రాస్ 40, ఎస్ యు ఆర్ యూస్లెస్. వన్స్ యూ క్రాస్ 60, యు ఆర్ ఆల్మోస్ట్ thrown away. You are thrown away. నేచర్ వదిలేసింది. 40కే నేను ఆపేసింది, 60కి నేను తోసేసింది. ఇంకా నువ్వు నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి పట్టు వేలాడుతున్నావు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. ఆలోచించు. ఇది చాలా పెద్ద మ్యాటర్, చిన్న విషయం కాదు ఇది. దాని ఫిలాసఫీ కాదు, ఇది ప్యూర్ సైన్స్, న్యూరో సైన్స్.
చెప్పండి క్వశ్చన్స్. సార్ మెనోపాజ్ అప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ మీరే చేస్తుందని క్వశ్చన్ చెప్తారు అడుగుతాను, సార్? మిగతా వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉందామా? ఓకే సార్. మరి నేను చెప్తాను, బట్ మిగతా వాళ్ళు కూడా అడగనివ్వండి. ఎస్ సార్ బేబీకి కడుపులో ఉన్నప్పుడు గ్రోత్ అవుతుంది కదా సార్, ఎంతవరకు అది గుర్తుంటుంది కానీ అలాగా ఉండదు ఎందుకని సార్? మరి మానస, నీ మానసే కదా? శ్రావణి సార్. శ్రావణి కదా, ఓకే. వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ ఒకసారి మాట్లాడు. బేబీకి బ్రెయిన్ కడుపులో ఉన్నప్పుడే గ్రోత్ అవుతుంది కదా సార్, వాళ్ళకి స్టోర్ ఎలా అవుతుంది? అది బయటకు వచ్చిన తర్వాత ఆ స్టోర్ అయిందంతా గుర్తెందుకు ఉండదు సార్? కడుపులో ఉండగా సంథింగ్ ఏదో కనెక్షన్స్ కమ్యూనికేషన్ ఉన్నాం కదా. చిన్నప్పుడు సినాప్సిస్ ఉండవు, సినాప్సిస్ ఆర్ లెస్. ఓకే సార్. సెల్స్ మన ఇందా చెప్పింది అది, సెల్స్ మనకంటే ఎక్కువ ఉంటాయి. పిల్లలకి మనకంటే ఎక్కువ సెల్స్ ఉంటాయి, బట్ ఓకే సార్. కమ్యూనికేషన్ జరగదు, వైరింగ్ ఇంకా ఏర్పడదు. చెప్పారు కదా, వైట్ బ్రెయిన్ సెల్ న్యూరాన్ నుంచి న్యూరాన్కి కనెక్షన్ ఉండదు, వైర్ ఉండదు, దాంట్లో కరెంటు పాస్ అవ్వదు. కాబట్టి వాళ్ళ గుర్తు రావన్నమాట. తర్వాత చెప్పాడు, తర్వాత ఇంకోటి చెప్పాడు, మీరు జాగ్రత్త విన్నారు కదా, అవసరమైన వాటిని ఉంచుకుంటుంది, అనవసరమైన వాటిని తీసేస్తుంది బ్రెయిన్. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి వాడికి ఏదైతే ఉందో నువ్వు గమనించావో వాటి మీదే దృష్టి పెట్టి, వాడికి చదువు కాకుండా, చైనా బ్యాచ్లు కాకుండా, వాడి మ్యూజిక్ మీద, లాంగ్వేజ్ మీద, సంథింగ్ సైన్స్, సంథింగ్ రీజనింగ్, వాటి మీద కరెక్ట్ గా నువ్వు క్రిటికల్ థింకింగ్ మీద నువ్వు ఇస్తే వాడు ఆ కనెక్షన్స్ పెరుగుతాయి. ఈ పాత కనెక్షన్, చైనా బ్యాచ్ కనెక్షన్స్ అన్ని పోతాయి. నువ్వేం చేసావు, చైనా బ్యాచ్ కే కనెక్ట్ చేస్తున్నాడు. వాడిని అంతా ఎక్కడ తీసుకెళ్ళు, వాడికి ఉన్నటువంటి ఇందాక ఏదో చెప్పారు 100 బిలియన్ సెల్స్ న్యూరాన్స్ పట్టుకెళ్ళి ఆ చైనా బ్యాచ్ లో దోశాను. ఆ చైనా బ్యాచ్ అంతా ఏం చేస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. ఇంటర్మీడియట్ లో ఏమీ తెలియదు అసలు. ఇంటర్మీడియట్ ఎందుకు పనిచేయండి, వర్స్ట్ పీరియడ్ అనమాట. అక్కడ చెప్పే సబ్జెక్టులు అలాగే ఉంటే అక్కడ చేసేది అంతే. 10th క్లాస్ కంటే ఒక 2 పాటలు ఎక్కువ చెప్తారు, మళ్ళీ ఇంటర్మీడియట్ లో మళ్ళీ డిగ్రీలో చెప్తారు. అప్పుడు ఇంటర్మీడియట్ ఎందుకు ఇంకప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. 10th క్లాస్ లో కంటే కొద్దిగా 10% ఇంటర్మీడియట్ లో చెప్తారు, ఇంటర్మీడియట్ లో చెప్పిందే మళ్ళీ నీ డిగ్రీలో చెప్తారు. కానీ ఈ చైనా బ్యాచ్ వచ్చేసి అక్కడ విపరీతమైన టార్చర్, విపరీతమైన టెన్షన్స్, ఆత్మహత్యలు, మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆ 2 years లో జరుగుతుంది. మొత్తం జీవితం మొత్తం నాశనం అయిపోయింది ఇంటర్మీడియట్ లోనే. సో కాబట్టి ఏంటంటే మీరు అక్కడ మెమరీ అనేది ఒకటే నేర్పుతున్నారు, మిగతా కనెక్షన్స్ అన్ని అక్కడ కట్ చేసేసుకున్నాడు. కట్ కట్ కట్, మిగతా సినాప్సిస్ అన్ని కూడా కట్ కట్ కట్. అలాగే ఈ వైట్ మ్యాటర్ అంతా కట్ కట్ కట్. కొత్తగా ఇంకా 30 ఏళ్ళు వచ్చినారు కాదు, ఇంకేముంటది, మిగిలిన వాటి ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అంటే మామూలు రోబోట్, 9ంటికి వెళ్ళు, 6ంటికి వెళ్ళు, లేదంటే నైట్ అంతా పని చేయి, లేదా నైట్ షిఫ్ట్ చేయి. అమెరికాలో మీ అన్నయ్య అన్నాడు, ఇంగ్లాండ్లో నీ చెల్లి ఉంది, అక్కడ ఆస్ట్రేలియా మీ ముత్తాత ఉన్నాడు, మీ ముత్తాత కాదు మీ బావ ఉన్నాడు, ఇవి చెప్తాం మనం, ఇవే చెప్తాం మన కబుర్లు. ఆడికి ఆ కమ్యూనికేషన్ అలాగే ఏర్పడుతున్నాం. ఆడికి ఇంకొకటి లోక జ్ఞానం లేదు. లోక జ్ఞానం లేకుండా 20 సంవత్సరాలు చదువు నేర్పి 70 సంవత్సరాలు ప్రపంచం వదిలేస్తావు వాడిని. నువ్వు నేర్పింది 20 సంవత్సరాల చదువు, ఆ చదువు కూడా చైనా చదువు. ఇక 70 సంవత్సరాలు వాడి జీవితంలో బతకాలి, వాడి పిల్లలతో బతకాలి, సమాజంతో బతకాలి, వాడి పిల్లలతో బతకాలి. అవి నేర్పట్లా మనం, అవి నేర్పట్లేదు. చదువు 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 అంటే ఉద్యోగం కోసమా? ఇదే మనం మార్చుకోవాలి. ఎందుకంటే మీ బ్రెయిన్ అలా ఎక్విప్డ్గా లేదు. ఎందుకంటే సైంటిస్టులు చెప్పేది బ్రెయిన్ అలా ఎక్విప్డ్గా లేదు. బ్రెయిన్ ఈజ్ ఆల్ రౌండ్ గ్రోత్ ఉంటుంది. నువ్వు ఏది పెంచితే అది పెరుగుద్ది, మీకంతా కట్ అయిపోతుంది. దట్స్ ద రీజన్. ఎస్, నెక్స్ట్. సార్ ఇది మెనోపాజ్ అప్పుడు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేసి దాని ఎనర్జీ కన్సంప్షన్ తగ్గిస్తుందని వీడియోలో చెప్పారు. సో ఇప్పుడు మన మెనోపాజ్ సిమ్టమ్స్ రాకూడదంటే యు గెయిన్ వెయిట్ అండ్ యు బికమ్ మోర్ టైర్డ్. బ్రెయిన్ లో ఈస్ట్రోడయాల్ అని తయారు చేస్తుంది. ఈస్ట్రోజన్ కాదు, ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఈస్ట్రోడయాల్ అనేటటువంటి ఒక న్యూరోకెమికల్ తయారు చేస్తుంది.
ఆ ఈస్ట్రోడయాలు మీకు ఉండాలి. యాక్చువల్గా ఆ ఉండవలసి తగ్గిపోవడంతో ఏంటంటే ఆటోమేటిక్గా మీ మెనోపాజ్ లో లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. అన్నిటి కారణం ఈస్ట్రోజన్ ప్లస్. సో ఇప్పుడు అది దానికేనండి మనకి ఇప్పుడు హార్మోన్ పిల్స్ ఇస్తే ఈస్ట్రోజన్ కంట్రోల్ చేసి ఎంతకాలం ఇస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ అదే అదే ఓకే. హార్మోన్ రిప్లేస్మెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ టెంపరీ సొల్యూషన్ ఫర్ ఏ లాంగర్ ప్రాబ్లం. టెంపరీ వస్తుంది కానీ అది కాదు. జస్ట్ కమ్ టు యోగా, డూ ప్రాణాయామ ఆర్ మెడిటేషన్ ఆర్ ఫ్యూ ఎక్సర్సైజెస్. ఎస్, అది నీకు మళ్ళీ న్యూరోప్లాస్టిసిటీ ఏర్పాటు చేస్తుంది. ఇది మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఏ విధానంలో ఏ విద్యలో కూడా న్యూరోప్లాస్టిసిటీని డెవలప్ చేసేది లేదు. ఓన్లీ త్రూ యోగా మాత్రమే. న్యూరోప్లాస్టిసిటీ అంటే మీ పోయినటువంటి వైట్ మ్యాటర్ ని అలాగే పోబోయేటటువంటి గ్రే మ్యాటర్ కనెక్షన్స్ ని ఇంటాక్ట్ గా ఉంచి మీ మెనోపాజ్, అందు గురించి ప్రపంచం మొత్తం మీద మెనోపాజ్ కి ఉపయోగపడేది ఒకటి ఉంది అంటే మందు ఆర్ వే, దట్ ఈస్ యోగా. ఇది దీని మీద 100 కొద్ది రీసెర్చ్లు జరిగినాయి. వాళ్ళందరూ చెప్పేది హార్మోన్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది. అని అట్లీస్ట్ అంతే పీసీఓడి మీద జరిగినటువంటిదంతా కూడా పీసీఓడి అంటే మీకు చిన్నప్పుడు వచ్చేది, మెనోపాజ్ అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వీటన్నిటికీ కలిపి యోగా ఒకటి చెప్తున్నారు. అంటే యోగా వలన బ్రెయిన్ ఫంక్షన్ ఇంటాక్ట్ గా ఉంటుంది. ఈ చనిపోయే కణాలని మళ్ళీ రీగ్రోత్, న్యూరోప్లాస్టిసిటీ, న్యూ కనెక్షన్స్, న్యూ గ్రోత్, న్యూ కమ్యూనికేషన్ రావాలంటే ఓన్లీ యోగా ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం మీద తెలివైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు, తెలివైన వాళ్ళందరూ యోగాకే టర్న్ అవుతారు. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ లో యోగాలో భారతదేశంలో కంటే ఎక్కువ యోగా సెంటర్స్ ఉన్నాయి? మనం చెప్తున్నారు, సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, అక్కడ గంటకి 1000 రూపీస్ అంట క్లాసు. మొన్న ఎవరు యూకే నుంచి చెప్తారు, నాకు ఇక్కడ ఎన్నో డాలర్స్ చెప్పారు సౌమ్య గారు, యూకేలో వచ్చారు. సో వైద్య అంటే మీరు నాకు ఇక్కడ సార్ నన్ను తీసుకొస్తున్నాను కాదు, చాలా చోట్ల 500 ఇవ్వడానికి, 1000 రూపాయలు ఇవ్వడానికి, 4 రోజులు 30 రోజులు చెప్పినా కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి మనం చాలా కష్టపడిపోతాం. ఇక్కడ ఆంధ్రాలో అక్కడ 1000 రూపీస్ పర్ క్లాస్ తీసుకుంటున్నాం. అంటే 1000 రూపీస్ కడితే వాళ్ళకి 1000 రూపీస్ సంబంధించిన వాల్యూ వాళ్ళు గమనించారు. వాటి మాట వాళ్ళు గమనించారు, లేదా ఊరిని ఎవరు కదా. అసలే అమెరికన్స్ అంటే ప్రాగ్మాటిజం అంటే రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు వస్తేనే రూపాయి తీయ అంటారు వాళ్ళు. అమెరికన్ మెంటాలిటీ. ఊరిని వాళ్ళు రూపాయి తీయరు, బయటికి తీసేయారంటే 10 రూపాయలు లాభం రావాలంట. దట్స్ కాల్డ్ ప్రాగ్మాటిజం. విలియం జేమ్స్ చెప్తాడు ప్రాగ్మాటిజం అని. సో కాబట్టి వాళ్ళు అంత ఖర్చు పెడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఎస్, దే ఫౌండ్ సంథింగ్ రిలీఫ్ అండ్ దే ప్రాక్టీస్ యోగా. అందుకని మెనోపాజ్ కానీ బ్రెయిన్ కి సంబంధించి కానీ ఎనీ ప్రాబ్లం ఉంటే, అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లం గురించి నేను మాట్లాడట్లేదు, ఎనీ ఫంక్షనల్ ప్రాబ్లం ఉంటే మాత్రం యోగా ఇస్ ద బెస్ట్. ఎస్, ఎనీమో చెప్పండి. లేవండి, లేకపోతే మన చంద్రశేఖర్ పాట పాడేస్తాడు. ఈ మధ్య చంద్రశేఖర్ పాట తర్వాత చెప్తున్నా, జ్యోతి నువ్వు కూడా పాట పాడాలి. అలాగే నీలో ఎవరైనా గొంతును కాస్త సవరించుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ ప్లాట్ఫామ్ మీద క్లాస్ అంతా అయిపోయిన తర్వాత పాటలు పాడొచ్చు. జస్ట్ లైక్ సరదా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశాన్ని వాడుకోండి. జ్యోతి డెఫినెట్ గా పాడాల్సింది వాళ్ళ. చెప్పండి క్వశ్చన్స్. సార్ ఒక క్వశ్చన్ సార్. సార్ అంటే ఇంతకుముందు చెప్పాను సార్ బాబు గురించి నేను, వాడు హైపాక్సియా అప్పుడు గ్రే మ్యాటర్ ఏదో ప్రాబ్లం అయ్యి ఒక సెల్ క్రియేట్ అవ్వలేదని చెప్పాడు. అంటే గ్రే మ్యాటర్ అంటే న్యూరాన్సే లేకపోవడం వల్ల, అంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల న్యూరాన్స్ చనిపోతాయి. లోపల వైట్ మ్యాటర్ బాగానే ఉంటుందా సార్?
గ్రే మ్యాటర్ ఉంటేనే కదా వైట్ మ్యాటర్ రావడానికి. అదే అదే ఓకే. గ్రే మ్యాటర్ కనెక్షన్, సెల్ కి మధ్యలో కనెక్షన్ వైట్ మ్యాటర్. అది అర్థం. గ్రే మ్యాటర్. ఆ సెల్ లేదు, సెల్ అయితే వైట్ మ్యాటర్ ఉండదు. దర్ ఇస్ నో కనెక్షన్, దేర్ ఇస్ నో కమ్యూనికేషన్. కనెక్షన్ అంటే వేరు, కమ్యూనికేషన్ అంటే కరెంటు. ఈ స్విచ్ నుంచి ఆ స్విచ్కి, స్విచ్లే లేవు అక్కడ, వైరింగ్ సమస్య లేదు. థ్యాంక్ యూ. సార్ సార్ ఎస్, మీరు సడన్ గా సార్ అన్నది పేరు చెప్పి మాట్లాడండి. చెప్పండి అమ్మా. సగం మంది మాట్లాడుతున్నారు, నాకు మీతో కనిపించదు ఎవరు మాట్లాడుతున్నారు. గొంతు వింటే నాకు అలవాటైతే చెప్పగలను కదా గొంతులు. నేను పరిచయం చేసి మాట్లాడడం బెటర్. నేను పలానా ఊరు నుంచి మాట్లాడుతున్నాను చెప్పి మాట్లాడడం కరెక్ట్. ఇది ఎప్పుడు కూడా అన్ ఎనీ స్టేజ్, అన్ ఎనీ అకేషన్, సార్ నా పేరు ఇది, నేను పలానా ఊరు నుంచి మాట్లాడుతున్నాను, నేను ఈ పని చేస్తుంటాను, నా క్వశ్చన్ ఇదన్నీ చెప్తే అది సభా సాంప్రదాయం. చెప్పండి సార్. నేను నళిని మాట్లాడుతున్నాను సార్. సార్, అమాయకత్వానికి ఈ బ్రెయిన్ ఫంక్షన్ కి సంబంధం లేదు. లేదా? ఓకే, థ్యాంక్ యూ. అమాయకురాలను నువ్వు అనుకుంటావు అంతే, సమాజం నీ మీద ముద్రేసింది నువ్వు అమాయకురాలను. ఎందుకంటే నువ్వు తెలివితేటలుగా ఆలోచిస్తే సమాజానికి నష్టం. ఓకే. అమాయకుని ఎందుకంటారంటే వీడు అసలు బతకడం రాదురా అంటారంటే, నేను బతకకుండా రావడం అంటే వాళ్ళు చెప్పు చేతులు ఉంచుకోవడానికి నేను తెలివి తక్కువ వాడి కింద ఉంచుకుంటారు. అరే నువ్వు బయటికి వెళ్తే నోట్లో నాలుగు లేదు ఎలా బతుకుతావు అంటే, నువ్వు నేను బతుకున్నంత కాలం నువ్వు నా దగ్గరే ఉండాలి అని అర్థం. మన పిల్లల్ని అలాగే పెంచుతాం. భార్యని చూడండి, భర్త ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకుంటాడు, భర్త భార్యని ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఇది పెద్ద ట్రిక్. మీరు అమాయకులండి, ఏమీ తెలియదండి. మొన్న ఏదో చూడు అమ్మాయి సమీరా భారద్వాజ్ ఏదో చేసింది, అల్లాడిపోతాడని చెప్పి చాలా వైరల్ అయింది. అలాగా ఆ అమ్మాయిని అలాగా అమాయకత్వంలో ఉంచుతాడు. భర్తను కూడా అమాయకత్వంలో భార్యను ఉంచుతూ ఉంటారు. పిల్లలు మనం కూడా అలాగే అమాయకత్వం ఉంచడానికి. ఎందుకంటే వి ఆల్వేస్ సంథింగ్ ట్రై టు డామినేట్. అంటే అమాయకులు ఎవరు ఉండరు, ఉంచబడరు, తయారు చేయబడతారు అమాయకులు. ఓకే, థ్యాంక్ యూ సార్. నీలాగా నాలాగా అందరూ అమాయకులు తయారు చేయబడతాం మనం. ఎస్ సార్, నేను మంజీరాని ఇంకొక డౌట్ ఉందండి. ఇప్పుడు ఇవి ఉంటాయి మెంటల్ డిసార్డర్స్ లైక్ ఆటిజం అలాంటివి ఉన్నాయనుకోండి, అవన్నీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వూమ్ లోనే సమ్ స్టేజ్ లో అవుతాయా, లేకపోతే డ్యూరింగ్ డెలివరీయా? డ్యూరింగ్ డెలివరీ చాలా తక్కువ. డ్యూరింగ్ డెలివరీ ఇందాక అమ్మాయి చెప్పిన, మా సమత చెప్పినటువంటి ఆస్ఫిక్సియా లాంటివి జరిగినప్పుడు వస్తాయి. లెస్ ఆక్సిజన్ ఆస్ఫిక్సియా అంటాం. దానికి వచ్చే అవకాశం ఉంది. అది కేవలం మెకానికల్ ఇది. బట్ వెన్ యూ టాకింగ్ అబౌట్ ఆటిజం అండ్ దిస్ థింగ్ ADHD, ఇవన్నీ కూడా జీన్స్ అండ్ యువర్ ట్రైట్, జీన్స్ అలాగే ట్రైట్ అండ్ మదర్స్ మూడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా కలిపి చైల్డ్ మీద యాక్ట్. ఇది మీ మొన్న అసలు గర్భ సంస్కార యోగాన్ని అత్యద్భుతమైన క్లాస్ ఒకటి నడిపాం. దురదృష్టం కొద్ది మళ్ళీ ఆ మాట మళ్ళీ దురదృష్టం కొద్ది చాలా మంది జాయిన్ అవ్వలేదు. అది అంత అద్భుతమైన క్లాస్ మళ్ళీ నా దగ్గర నుంచి రాకపోవచ్చు కూడా. అంత అద్భుతంగా జరిగింది క్లాస్. ఎందుకంటే దాంట్లో వి డెల్ట్ ఆల్ దీస్ థింగ్స్. చాలా మంచి క్లాస్ జరిగింది అసలు యాక్చువల్గా. రీజన్ ఇస్ దట్. ఎస్, మీరు ఒకసారి ఒక టాపిక్ లో గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ గురించి టాపిక్ చెప్పారు సార్. అంటే హ్యాపీ హార్మోన్స్ డోపమైన్ సెరోటోనిన్ రిలీజ్ అయినప్పుడు మనకి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పెరుగుతుంది, గ్రే మ్యాటర్ పెరుగుతుంది, న్యూరాన్స్ పెరుగుతుంది, న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతుందని చెప్పారు సార్. అంటే ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ వల్ల మన ఇది అంటే గ్రే మ్యాటర్ న్యూరాన్స్ కదా సార్, అది పెరుగుతుందా యోగా చేయడం వల్ల?
ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు కదా, న్యూరాన్స్ లేదా హైపరేషియా అని చెప్పారు కదా, న్యూరాన్స్ లేదని. ఇప్పుడు వీళ్ళు చేయడం వల్ల, యోగా చేయడం వల్ల గ్రే మ్యాటర్ రాదు బయటకు వచ్చా రాదు 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 ఇంకా లేనప్పుడు కొత్త ఏదో సృష్టిస్తావు. ఇప్పుడు ఆ చైల్డ్కి లేవు, సెన్సే లేవు. ఇప్పుడు నేను ఎక్కడ యోగా ఉపయోగపడుతుందంటే, మీరు బైపాస్ చేసేస్తున్నారు, డైవర్ట్ చేసి ఒక దాని మీదే ఎక్కువ. మాకు చూడండి, మాకు అమరావతి 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 అని చెప్పేసి ఇక్కడ అంతా తీసుకొచ్చి 2 లక్షల కోట్లన్నీ ఇక్కడ డంప్ చేసేసి మిగతా రాష్ట్రాన్ని అంతటిని కామ్గా ఉంచేద్దాం అని ఎలా అనుకుంటున్నారో, అలాగా మీ చైనా బ్యాచ్ ఇప్పుడు ఇలాగ ఆలోచిస్తుంది. ఆ చైనా బ్యాచ్ ఏంటంటే ఒక చోటే ఉంచాలి అనేది. చైనా బ్యాచ్ ఏం చేసింది, అక్కడ ఓన్లీ నీకు మెమొరీ మార్కులు అని చెప్పి పెంచుతుంది. అక్కడ ఆ మార్కులు పెరిగి తెలివితేటలు తగ్గిపోయినాడు. అర్థమైందా? నీకు సెల్స్ ఉంటే ఆల్రౌండ్ గ్రోత్ ఉంటుంది. సెల్స్ లేనప్పుడు ఎక్కడ తీసుకొస్తావు గ్రోత్? అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇందాక అమ్మాయి చెప్పింది, అమాయకులు ఉంటారు చూసావా, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు, నళ్ళు ఉంటే వాళ్ళ బ్రెయిన్ పెరుగుద్ది, కొత్త సెల్స్ పుట్టుకురావు. మాకు ఆల్రెడీ ఉన్నాయి, మేము వాడలేదు అట్లని. మా మురిమానవులకు అమ్మేద్దాం అనుకుని నేను ట్రై చేస్తున్నా. ఎందుకు ఎక్కువ వాడిని నేను, బ్రెయిన్ అసలు వాడిను, తక్కువ వాడుకుంటాను. ఎందుకంటే నేను మ్యూజియంలో పెట్టి చచ్చిపోతా. మా మురిమానుడు దాన్ని అమ్ముకుంటాడు, $1,00,000 $2 లక్షలు వాడకూడదు ఎక్కువ. సరేనా? ఓకే సార్. వాడతావా? వాడవా? సరేనే, వాడతావా? వాడతావా? ఏం వాడమంటారు సార్? వాడాలి కదా సార్ బ్రెయిన్. వాడమని అడుగుతుంటే ఏం సార్? అమ్మ బాబా, బ్రెయిన్ వాడతాం సార్, బ్రెయిన్ వాడతాం సార్, న్యూరాన్స్ ఉంటే వాడాలి. నిన్న బ్యాచ్ లో నడిని సరిగ్గా ఒకే బ్యాచ్ కదా నిన్న ఎగ్జామ్ లో. అసలు చూసారా, కరెక్ట్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. కరెక్ట్ గా ఇద్దరు కూడా నాకు అని నేను చాలా కరెక్ట్ గా చెప్పాను. మీరు కూడా కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. న్యాచురల్ సెలెక్షన్ అంటారు దాన్ని, డార్విన్ ఎప్పుడో చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఇన్ని ఉన్నాయండి క్వశ్చన్స్ అన్నా? సార్ ఎప్పుడు అడగకపోతే నేను ఒకటి అడగాలి. మళ్ళీ మీరు 3వ 4వ చెప్పండి. అంటే నేను ఒకరిని క్లోజ్ గా చూసాను సార్ ఆటిజం తో. వాళ్ళు ఒకటే రిపీట్ చేస్తూ ఉంటారు, లైక్ బ్రెయిన్ లో సౌండ్స్ వినబడుతున్నాయి, సంబడి ఏయో సౌండ్స్ వినబడుతున్నాయి, వీళ్ళు అంటున్నారు అని అంటారు. అది ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? ఆటిజం గురించి మనం లాస్ట్ టైం మాట్లాడినట్టున్నాం కదా నేను. ఏమో, నాకు రీసెంట్ గా ఐ కేమ్ అక్రాస్, అప్పటి నుంచి నాకు ఆటిజం గురించి మధ్యన సోహం డాక్టర్ మాట్లాడామమ్మా మనం. ఎవరైనా చెప్పండి మిగతా వాళ్ళు, నాకు గుర్తులేదు. ఆటిజం గురించి క్లాస్ అయింది సార్. ఆటిజం గురించి మాట్లాడాం. మాట్లాడాం సార్. ADHD కాదు, ఆటిజం. ADHD లాంగ్ 3 years బ్యాక్ మాట్లాడాం. ఆటిజం ఈ మధ్య రీసెంట్ ఒకసారి చూడండి మంజీరా గారు, లాస్ట్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయండి, ఆటిజం అడగండి, ఆయన చెప్తారు మీకు. సరే, నాకు ఓన్లీ ఎందుకు ఆ సౌండ్స్, అది పాస్ట్ మెమరీయా లేకపోతే దీని గురించి మాట్లాడాను. ఉందా? ఓకే, ఓకే, చాలా థాంక్స్. ఎందుకంటే దే హ్యావ్ ఒక ఇది పెరుగుతుంది వాళ్ళకి, ఒక సిమ్టమ్ అది. సో దే కాంట్ హియర్ సౌండ్స్. అవును, దట్స్ రైట్. దట్ ఆటిజం లో ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ డయాగ్నోస్ చేయడం అది ఒకటి. ఒకసారి చూడండి, దాంట్లో చూస్తాను, ఎక్కువ చెప్పాను దాని గురించి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, ఎస్, నో మోర్ క్వశ్చన్స్. ముందు చంద్రశేఖర్ మీరు కాదు, ముందు జ్యోతి పాడుతుంది, తర్వాత మీరు పాడుతుంది. మీరు పాడితే అందరికి మీకు అప్లాజ్ వచ్చేస్తుంది, తర్వాత పాడిన వాళ్ళకి అప్లాజ్ రావట్లేదు. అందుకని నేను కొత్త హస్తాన్ని విద్వాసులు తయారు చేసుకోవాలి. నేను కూడా రండి, ఎవరైనా పాటలు పాడగలిగే వాళ్ళు ఉంటే గొంతు సవరించుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే, ఇది అందరం మన ఇళ్లలో, మనం అందరం ఒక ఇంట్లో వేరు వేరు ఊర్లో ఉండగా ఉంటూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద 11 to 1 o'clock కాసేపు కూర్చుని సరదాగా కాసేపు చెప్పుకుని వారంలో జరిగినవన్నీ మర్చిపోయి కొత్త విషయాన్ని నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోయే కార్యక్రమం. దీంట్లో దాన్ని ఏమంటారు, షై, సిగ్గు, లేదా నాకు రాదు అని కాదు. రాకపోతే కొద్దిగా వస్తూ ఉంటుంది. మరి చిన్నప్పుడు మన అందరం నేను గోడల మీద బొమ్మలు వేసిన వాడిని, పేపర్లన్నీ పాడు చేసే కవితలు రాసిన వాడిని.
అందరూ చేస్తాం అందరం. కాబట్టి చిన్నప్పుడు కొద్దిగా పాటలు పాడి మధ్యలో మానేసి ఆ చైనా బ్యాగ్ తో దూరేసి పాటలు కూడా నాశనం చేసేసి మనల్ని అలాంటి అలా ఉంటే కొంచెం సవరించుకోండి. ఎస్ ప్లీజ్, బలవంతం లేదు. జ్యోతి పాడమ్మా, దేవుడి పాట అయినా పర్వాలేదు, నేను వింటా. లేదంటే సండే నువ్వు రెడీ ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. Excellent, excellent. This is what I want. This is what I know. I know మీరు అందరూ చాలా మంది దీనికంటే ఇంకా మీలోనే చాలా మంది పాడేవాళ్ళు ఉంటారు. జస్ట్ share this platform, share on this platform, use this platform. Yeah, good. Congratulations. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. కీప్ ఇట్ అప్. ఎవ్రీ సండే నువ్వు రెడీగా ఉండి పాట పాడాలి. యా, ఇంకా ఎవరైనా ఉన్నారా బిఫోర్ చంద్రశేఖర్ ఇస్ నో? పాడగలరు మీరు, ఇంతకో సిగ్గుపడుతున్నారు నాకు. మనలో మనకు సిగ్గు లేదండి, అసలు ఎవరు దీంట్లో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అందరం తెలిసిన వాళ్ళమే. ఇవాళ రేపు మళ్ళీ పరిచయం అయిపోతాం అందరం కూడా మనం. సార్, మా మదర్ వచ్చారు. పాడతారా? పాడతా అంటున్నారు సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇది నాకు కావాల్సిందే. ఇది నమస్కారం చెప్పాలి. నమస్కారం. నమస్కారం. ప్లీజ్. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మంగళహారతి. ఓం జై జగన్నాథ, ఓం జయ శ్రీ ప్రియ జగన్నాథ. విష్ణు సహస్రనామమే విజయము చేకూర్చు. ఓం జై జగన్నాథ, ఓం జై జగన్నాథ, ఓం శ్రీ ప్రియనాథ. విష్ణు సహస్రనామమే విజయము చేకూర్చు. ఓం జై జగన్నాథ. వేయి పేర్లతో పిలిచిన వినిపించుటలేదా స్వామి, వినిపించుటలే. ఇక నవ్విస్తారేంది అట్లా వినిపిస్తుంది అక్కడ. తల్లివి తండ్రివి నీవే, అంతయు నీవేలే. ఓం జై జగన్నాథ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇది నాకు కావాల్సింది కూడా ఇదే. చూడండి, ఇప్పుడు సమత కాకుండా సమత వాళ్ళ మదర్ పాడడానికి వచ్చారంటే దిస్ ఇస్ హౌ ఇన్స్పైరింగ్. లోపల నుంచి ఉంటుంది. కానీ చెప్తాను, మీరు అందరూ అది వదిలేసేయండి, ఆ బ్యారియర్లు తీసేసేయండి. బ్యారియర్లు తీసేస్తే అంత ఓపెన్ ఏం ఉండదు. చెప్పాను కదా, బ్రెయిన్ లో అన్నెసరీ మనకి దీని పెద్ద మనిషిని అనేటటువంటి ఒక పెద్ద ముసుగు వేసుకుంటాం మనం. ఏం పెద్ద మనిషి లేదు, చిన్న మనిషి లేదు. పెద్ద మనిషి అంటే అర్థం ఏంటంటే నీ బ్రెయిన్ పాడైపోయింది అని అర్థం. ఆ ముసుగు వేసుకుంటే నువ్వు ముసలోడు అయిపోయావని అర్థం. కాబట్టి ఎంతూజియాస్టిక్ గా ఉండండి అంటాను నేను ఎప్పుడు కూడా. ఎంతూజియాస్టిక్ లైక్ ఏ చైల్డ్. పిల్లల్లాగా మనం ఎంతూజియాస్టిక్ గా ఉండాలి ఎప్పుడు కూడా. జోకులు వేయాలి, సరదాగా ఆడాలి, పాడాలి, వర్షంలో తడవాలి. సో దిస్ ఇస్ కాల్డ్ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్. చైల్డిష్ వేరు, చైల్డ్ లైక్ వేరు. ఐ వాంట్ యూ టు బి లైక్ చైల్డ్ లైక్. యా, చంద్రశేఖర్.
సార్ నమస్తే సార్. ఆ చంద్రశేఖర్ పాడిన తర్వాత కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని పాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పాడించు. మళ్ళీ చెప్తాను. లాస్ట్ యా ప్లీజ్. నమస్తే సార్. ఈ మధ్య నేను రాలేకపోతున్నాను ఎందుకంటే ట్రైనింగ్ నాకు పడింది సార్. గవర్నమెంట్ కొత్తగా వచ్చిన టీచర్స్ కి నన్ను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా తీసుకొని అక్కడ ట్రైనింగ్ వెళ్ళాను. మళ్ళీ వాళ్ళ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా మంచి అవకాశం వచ్చింది సార్ వాళ్ళందరికీ. అప్పుడు నేను క్లాసెస్ రాలేకపోయాను అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా చెబుతున్నానే, ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే, కాచుకుందుకై బాసలు సేయుచుంటేనే, జ్ఞాపకమే రారిక కన్నవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా, చిట్టి గొలుసు చప్పుళ్లకు చెంతకు రానా, బొట్టుకి ఒక ముద్దు నొసగి బానిస కానా, నువ్వడిగే ఏ వరమైనా భారము కాదే, మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే, ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా చెబుతున్నానే, ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే, అర్ధరాత్రి దొంగ నీకు బెదురుతానే, నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా, నలకకుంటే నా ఒడినే పానుపు చేస్తా, ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పోస్తా, నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా, నీ కల నిజమవడానికి నన్ను బదులిస్తా, నీ క్షేమం కోసం అయితే ప్రాణాలిస్తా, ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా చెబుతున్నానే, ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే, కాచుకుందుకై బాసలు సేయుచుంటినే, కాచుకుందుకై బాసలు సేయుచుంటినే, కాచుకుందుకై బాసలు సేయుచుంటినే. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ ఎమోషనల్. యా, ఏమండి అన్న, ఇంకా అన్న ఉన్నారా కోవిదులు? లేదు కదా? ఓకే దాన్ని రేపు నుంచి మళ్ళీ మనకి మార్నింగ్ క్లాసులు 5:30కి మళ్ళీ తెలుసు కదా మీకు, 5:30కి యోగా ఆసన సెషన్ ఉంది. ఓకేనా? మిగతా ప్రాణాయామ సెషన్స్ మిగతా అన్ని కూడా మామూలు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం కదా. సీ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్.